హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు నేను నిజంగా ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత కొన్ని రోజులుగా మనం స్కూల్స్ మీద విద్యార్థుల కోసం కొంత పోరాటం చేస్తున్నాం. కొన్ని రోజులుగా చెప్పాలంటే మహా అయితే ఒక 2, 3 నెలల నుంచి చేస్తున్నాం. దీంట్లోనే కొన్నిసార్లు మనల్ని కొన్ని స్కూల్స్ రానివ్వకపోయినా, లేకపోతే కొన్ని కొన్ని సమస్యలు ఎదురైనా మనం వెనకడుగేసాం. సర్లే చూద్దాంలే అనుకుంటాం. అందరం ఎవరైనా సరే, ఏ వృత్తిలో అయినా సరే, వాళ్ళు ఏ టాస్క్ తీసుకున్నా సరే, మహా అయితే ఒక అటెంప్ట్ ట్రై చేస్తారు. 2 అటెంప్ట్స్, 3, 4, 10 ఆ తర్వాత వదిలేస్తారు. కానీ నేను చెప్పబోయే ఈ వ్యక్తి 2 దశాబ్దాలు అంటే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి విద్యార్థుల జీవితాల్లో మార్పు రావాలి. విద్యార్థులకి ఏ సమస్యలున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి. ఒక సమస్య కోసం వెళ్తే ఇంకో సమస్య ఎదురవ్వటం. ఇంకో సమస్య కోసం వెళ్తే ఇంకో సమస్య ఎదురవ్వటం. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ కార్పొరేట్ వాళ్ళతో ఫైట్ చేస్తూ, ప్రభుత్వాలతో ఫైట్ చేస్తూ ఒక చేంజ్ రావాలి. నలిగిపోతున్న, పాడైపోతున్న, కూలిపోతున్న, కమిలిపోతున్న విద్యా వ్యవస్థని, బాల్యాన్ని రక్షించాలనే ఒక ఉద్దేశంతో 2 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీంద్ర గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. చాలా విషయాల గురించి చర్చిద్దాం మనం. నమస్తే సార్. నమస్తే సాయి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మా స్టూడియోకొచ్చినారు. ఎప్పటినుంచో మీతో ఇంటర్వ్యూ చేయాలని, మీతో మాట్లాడాలని ఎప్పటినుంచో నేను ట్రై చేస్తున్నా. ఇవాళ వచ్చారు మీరు. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 సంవత్సరాల నుంచి మీరు దీన్ని ఉద్యమం అనొచ్చు గ్యారంటీగా. ఈ విద్యార్థుల జీవితాన్ని మార్చాలి అనే ఒక ఉద్యమాన్ని మీరు 20 సంవత్సరాల నుంచి చేపడుతున్నారు. అంటే ఏ అంశం మిమ్మల్ని ఇటువైపు తీసుకొచ్చింది? నేను నా జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలైతేనేమి, ఈ దేశం కోసము జీవితాన్ని సమర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధుల సంఘర్షణ అయితేనేమి, అబ్దుల్ కలాం గారికి ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు, మీకు ప్రపంచంలో మన దేశంలో కనిపించేటువంటి ప్రధానమైన శత్రువు ఎవరో అని అడిగినప్పుడు, నాకు పేదరికమే పెద్ద శత్రువు అన్నారు. హ్మ్. ఇవన్నీ ఆలోచించినప్పుడు దేశం కోసం అసువులు బాసినటువంటి అమరవీరుల స్వప్నం రాజ్యాధికారం మాత్రమే కాదు. స్వాతంత్రం అంటే మనందరం అనుకునేటువంటిది ఏదో మన ప్రధానమంత్రి ఉండాలి, మన రాష్ట్రపతి ఉండాలి, మనము పార్లమెంటులో మన వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పి కోరుకోవడం కాదు. అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన జీవితం ఉండాలి. మన భారతదేశంలో గమనించినప్పుడు, పాఠశాలల్లో చూసినప్పుడు, ఎందుకు ఈ సమాజం ఇంత దుస్థితిలో బాధపడుతుందని ఆలోచించినప్పుడు, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ప్రపంచం ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు, ప్రపంచం ఇంత వేగంగా అనేక పరిణామాలను చూస్తున్నప్పుడు, మన పాఠశాలలు, మన పల్లెల్లో ఉండబడినటువంటి జీవన స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా అన్యాయంగా ఉన్నాయి. 70 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా మనం సమానత్వం గురించి మాట్లాడుకుంటున్నాం, సామాజిక న్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం. బడులను బలోపేతం చేయాలి, ఆ బడుల్లో ఉండబడినటువంటి బడుగు బిడ్డలు, చదువు కొనుక్కోలేనటువంటి బడుగు బిడ్డల భవితకు ఊతం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ విద్యా ఉద్యమం మొదలుపెట్టాం. ఓకే. హ్మ్. ఇదే నా జీవితం అనుకున్నాను, హ్మ్. ఇదే నా జీవనం యొక్క లక్ష్యం అనుకున్నాను. మై లైఫ్, మై మిషన్. హ్మ్. కొన్ని వేల పాఠశాలల్ని బాగు చేయాలి, బలోపేతం చేయాలి. చదువు కొనుక్కోలేనటువంటి బడుగు బిడ్డల బతుకుకు నా జీవితం ఒక మెతుకుగా మారాలనేది నా కోరిక. ఓకే. హ్మ్. సో అలా అనేక వేల పాఠశాలలు తిరుగుతూ, హ్మ్. విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితిగతుల మీద లోతైనటువంటి అధ్యయనం చేస్తూ, హ్మ్. ఎందుకు అకాడమిక్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, ఎందుకు పిల్లలు వెనుకబడిపోతున్నారు, ఎందుకు సరైనటువంటి ఫలితాలు రాలేకపోతున్నాయి, ఉపాధ్యాయుల్లో ఎందుకు ఆ నైరాశ్యం వస్తున్నది, ఏం చేస్తే ఉపాధ్యాయుల్లో ఉత్సాహం నిండగలుగుతుంది, అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా, ఒక మనిషి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు అన్నట్టుగా పనిచేస్తారు, 10 సంవత్సరాలు పనిచేస్తారు. అవును. ఈ రాష్ట్రంలో చెయ్యి చాచి అడగాల్సినటువంటి అవసరం లేకుండా
ఆత్మ గౌరవంతో కూడుకున్నటువంటి జాతిని నిర్మాణం చేయాలనుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన, మహాత్మా పూలే గారి సంకల్పం, సావిత్రిబాయి తల్లి యొక్క త్యాగానికి సార్థకతనిచ్చే రీతిలో వేలాది ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయగలిగితే, ప్రమాణాలు పెంచగలిగితే, మంచి ఫలితాలను కనుక తెప్పించగలిగితే చెయ్యి చాచి అడగాల్సినటువంటి సమాజం ఉండదు. ఆత్మ విస్మృతి నుంచి ఆత్మ గౌరవంతో నిండుకున్నటువంటి సమాజాన్ని నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను. ఆ లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నాను. దాదాపుగా 20 సంవత్సరాల్లో మీ ప్రయాణం పూర్తయింది. మీరు అనుకున్న లక్ష్యానికి ఎంతవరకు చేరుకున్నారు సార్ మీరు? అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. మీరు ఇన్స్టంట్గా ఈ ఫలితం రాకపోవచ్చు. ఎన్ని ఉద్యమాలని ప్రభుత్వం అణిచివేద్దామని ప్రయత్నం చేసినా ప్రజలు కోరుకునేటువంటి సమానత్వం, ప్రజలు కోరుకునేటువంటి సామాజిక న్యాయం, ప్రజలు సంఘర్షణ నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఏ ఉద్యమాన్నైనా అణిచివేయచ్చు, కానీ ప్రజా ఉద్యమాన్ని అణిచివేయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఉద్యమం అనేటువంటిది నాకంటే ముందు చాలా సంవత్సరాలుగా చాలామంది వ్యక్తులు, సంస్కర్తలు, విద్యావేత్తలు, మేధావులు అనేక పద్ధతులతో విద్యా పోరాట యాత్రలు అనేటువంటి పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తున్నారు. ఆర్గనైజ్డ్గా వెళ్ళగలిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరికేది. మేధావులు అనుకోబడినటువంటి వాళ్ళందరూ కూడా అసంఘటితంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. సమిష్టిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మేధావులు, విద్యావంతులు, ఏ అట్టడుగు సమాజం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏకతాటి మీదకి రాగలిగితే 1 ఇయర్లో ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరి ఎజెండా వారిది, ఎవరి పద్ధతి, ఎవరి పార్టీ వాళ్ళది అనేటువంటి పద్ధతిలో ఉన్న కారణంగా విద్యా వ్యాపారులదే రాజ్యం అయిపోయింది. అక్షరాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునేటువంటి దోపిడీదారులదే పెత్తనం అయిపోయింది. వాళ్ళు అనేక రంగులు వేసుకొని వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఇవాళ వాళ్ళ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు, కౌన్సిల్లోకి అడుగు పెట్టారు. ఇవాళ ఏ కలెక్టర్ ఉండాలి, ఏ డిఈఓ ఉండాలి అనేటువంటి విషయాన్ని కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డిసైడ్ చేస్తున్నాయి సాయి. ఆ జిల్లాకి ఏ విద్యాశాఖ అధికారి ఉంటే బాగుంటుంది, ఆ జిల్లాకి ఏ కలెక్టర్ ఉంటే బాగుంటుందో వాళ్ళ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి, సిలబస్ ఏమి ఉండాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్. అయితే సార్ ఇప్పుడు మీరు 20 సంవత్సరాల క్రితం మీరు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మీ ఫస్ట్ ఆలోచన ఏమై ఉంటుందంటే బహుశా పిల్లల్ని స్కూల్కి తేవాలి అన్నది ఆలోచన అయి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంతకాలం పోయిన తర్వాత పిల్లలు ఎందుకు స్కూల్కి రావడానికి ఆలోచిస్తే బాల్య వివాహాలు కనపడి ఉంటాయి మీకు. ఆ బాల్య వివాహాల కోసం మీరు కొంత పోరాటం చేసి ఉంటారు. మెల్లమెల్లగా తగ్గినాయి. తర్వాత పిల్లలు స్కూల్కి వస్తున్నారు కానీ స్కూల్లో ఫెసిలిటీస్ లేవు అని మీ పోరాటం చేశారు. దానిపైన కూడా మీరు సక్సెస్ అవ్వగలిగారు. కొంతవరకు ఫెసిలిటీస్ కొంతవరకు చేసుకుంటూ వచ్చారు. ఇలా గడిచే కొద్దీ ప్రతి సంవత్సరం ఒక కొత్త సమస్య మీద పోరాటం చేయాల్సి వస్తుంది మీరు. కానీ గడిచిన 5-6 ఏళ్ళుగా చూస్తే ప్రభుత్వ స్కూల్స్ని, కాలేజీలని, ఏదైనా ప్రభుత్వ విద్యా వ్యవస్థని కార్పొరేట్ శక్తులు తినేసినాయి. మీరు మిగతా సమస్యలన్నీ ప్రభుత్వాలతో పోరాడగలిగారు, ప్రభుత్వాలని దారికి తేగలిగారు. కానీ ఈ కార్పొరేట్ శక్తుల ముందు మీరు ఇందాకన్నట్టు ఒక వ్యక్తిగా మీరు ఎంత ప్రయత్నం చేసినా అడుగు ముందుకు పడిన పరిస్థితి కనపడుతుందా సార్? అవును. ఇవాళ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంత విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్నప్పుడు సాయి గారు 2018-17 సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ చూసినప్పుడు 23 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. 30,000 ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో పనిచేసే తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తున్నారు. 23 లక్షల మంది విద్యార్థులు 18లో ఉన్నారు. 19-20కి రాగానే అది కాస్త మరొక 1,00,000 నెంబర్ పెరిగింది. 22కు రాగానే 21కి రాగానే కోవిడ్ అయిపోగానే మన సంఖ్య కాస్త 24.5 లక్షలకి వెళ్ళిపోయింది.
ఓ ఇంత అద్భుతమైనటువంటి ఎన్రోల్మెంట్ పెరిగిపోయిందని చెప్పేసి రాష్ట్రమంతా సంబరాలు చేసుకున్నాం. కానీ ఆ పిల్లలు 6 నెలలు కూడా నిలబడలేకపోయారు. ఓకే. టపటపటపాంట అడ్మిషన్స్ మొత్తం పడిపోయాయి. వచ్చిన పిల్లలందరూ కూడా తిరిగి వాళ్ళ పూర్వ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు. ఇవాళ ఉన్న పరిస్థితి 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల 16,80,000కు పడిపోయింది. ఓకే. ఇదే రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ అర్హత ఉన్న టీచర్ ఉన్నాడు, అనుభవం ఉన్న టీచర్ ఉన్నాడు. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 1,08,000 ఖర్చు పెడుతుంది. వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా సమాజం అటువైపు ఎందుకు వెళ్తుందని లోతుగా అధ్యయనం చేసినప్పుడు అక్కడ చదువుకున్నవాడే డాక్టర్ అవుతున్నాడు, అక్కడ చదువుకున్నవాడే ఐఐటికి వెళ్తున్నాడు, అక్కడ చదువుకున్నవాడే ఎన్ఐటికి వెళ్తున్నాడు, ఎయిమ్స్కి వెళ్తున్నాడు. అక్కడ చదువుకున్న పిల్లలే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలకు వెళ్తున్నప్పుడు సార్ వెళ్తున్నాడా, వేరే ప్రచారం చేస్తున్నారా? రెండు ఉన్నాయి అక్కడ, రెండు ఉన్నాయి. ఓకే. వెళ్ళే సంఖ్యను పరిశీలించినప్పుడు మీరు 99% ఆఫ్ స్టూడెంట్స్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఐఐటికి వెళ్తున్నారు, ఎయిమ్స్కి వెళ్తున్నారు, నీట్లో క్వాలిఫై అవుతున్నారు. ఓకే. మీరు భారతదేశంలో ఉండబడిన అత్యున్నతమైన విద్యా వ్యవస్థలు వేటిని చూసినా సాయి గారు అందులో ప్రభుత్వ పాఠశాలల బిడ్డలు లేరు. కార్పొరేట్ పాఠశాలల నుంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు హైదరాబాద్ ఐఐటికి వెళ్ళి ఆర్టీఐ నుంచి మేము అడిగితే 6,500 మంది విద్యార్థుల్లో నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతవరకు ఉండాలి? ధర్మంగా ఆలోచించండి, కనీసం 50% ఉండాలి కదండి. 72% ఆఫ్ దుర్మార్గమైనటువంటి దోపిడీ జరుగుతుంది సాయి. ప్లీజ్, ఒక వేదన, ఒక బాధ. 72% ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ కామన్ మ్యాన్. ఇది నేను మాట్లాడుతున్నది కాదు, ఈ దేశం యొక్క ఆర్థిక గణాంక శాఖ చెప్పినటువంటి ఫ్యాక్ట్ ఇది. 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి ఈ రాజ్య వ్యవస్థలో 72% సామాన్యుల పిల్లలు ఉండాలి కదా. సామాన్యులు ఇచ్చినటువంటి పన్నులతో సంపన్నులను చదివిస్తే ఎక్కడి దేశానికి స్వాతంత్రం వస్తుంది? 6,500 మంది హైదరాబాద్ ఐఐటిలో వెళ్ళి చూస్తే 8 మంది పిల్లలు ఉంటారా? ఈ రాష్ట్రంలోని మేధావులకు మెదలు చెదలు పట్టాయా? ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి విద్యావేత్తలు అనుకుని చెప్పబడినటువంటి వాళ్ళందరికీ గణాంకాలు కనబడట్లేదా? వాళ్ళు కబోతులయ్యారా? 72% సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించిన పన్నులతో సంపన్నులను చదివిస్తే ఇంకెన్ని శతాబ్దాలు పడుతుంది సమానత్వం రావడానికి? గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్తే సాయి 1,250 మంది విద్యార్థులు ఉంటారు. ఎంతమంది ఉండాలి? 72%తో కనుక కౌంట్ చేస్తే మన పిల్లలు 700 అబోవ్ ఉండాలి, 800 దాకా ఉండాలి. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అక్షర దోపిడి, విద్యా దోపిడి. 18 మంది పిల్లలు ఉంటారా? చదువు కొనుక్కున్నాడు డాక్టర్ అవుతాడు, చదువు కొనుక్కున్నాడు ఐఐటికి వెళ్తాడు. మరి అడ్డా మీద కూలి పరిస్థితి ఏంటి? హమాలి పని చేసేవాడి పరిస్థితి ఏంటి? మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేసేటువంటి రైతు కూలీల బిడ్డల పరిస్థితి ఏంటి? బిచ్చగాళ్ళలాగా మీరు వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలతో నిధులను నీళ్ళలాగా వదిలేసేసి వేరుకొండరా అని చెప్పేసి అన్నంత మాత్రాన అవి ఆకలి తీరుస్తాయి, పూట గడుస్తుంది, అంతే అంతే. అక్షరం మాత్రమే అస్తిత్వాన్ని ఇవ్వగలుగుతుంది, అక్షరం మాత్రమే తలరాతను మార్చగలుగుతుంది, అక్షరం మాత్రమే తరతరాల యొక్క జీవితాన్ని నిలబెట్టగలుగుతుందని చెప్పినటువంటి అంబేద్కర్ మాట ఈ రాజ్యాలకు పట్టట్లేదు, ఎక్కట్లేదు, పాలకుల మెదళ్ళకి ఎక్కట్లేదు. అణగారిన బిడ్డలకి, కొనుక్కోలేని బిడ్డలకి ఈ అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థల్లో అడ్మిషన్స్ లేవు. మీరు 3rd క్లాస్లో, 4th క్లాస్లో, 6th క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సులను ప్రైవేట్ పాఠశాలలు ఇంట్రడ్యూస్ చేశాయి. నా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పిల్లవాడికి 10th క్లాస్కి వచ్చే వరకు కూడా మనకి ఐఐటి ఏంటో, ఐటీఐ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఏమండి,
వాడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జేఈ గురించి ఎంసెట్ గురించి మెయిన్స్ గురించి మాట్లాడుకోగలుగుతాం, చదువుకోగలుగుతాం. 6వ తరగతిలో 4వ తరగతిలో ఐఐటి ఫౌండేషన్ కోర్సుని ఎవడు ప్రవేశపెట్టాడండి? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీ నిర్దేశించినటువంటి టెక్స్ట్ బుక్స్ను మాత్రమే పాఠశాలల్లో బోధించాలి. ఏ ప్రైవేటు పాఠశాలలో ఎస్సీఆర్టీ పుస్తకాలు బోధించరు, తీసి ఉల్లిగడ్డలకు పడేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఏదో ఊరికే నామకే వస్తే చెప్పాలి కాబట్టి అంతే. మీకు ఇక్కడ 7 సబ్జెక్ట్స్ ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తారు. 7 సబ్జెక్టు ప్రభుత్వ పాఠశాల బోధిస్తారు. కార్పొరేట్ పాఠశాలలో హిందీ ఉండదు, సోషల్ ఉండదు, తెలుగు ఉండదు, కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, అంతే. ఈ 3 సబ్జెక్ట్ 6వ తరగతిలోనే వాడు నీట్కి వెళ్ళాలా, మెయిన్స్ ఆర్ అడ్వాన్స్కి వెళ్ళాలా, ఇది డిసైడ్ అయిపోతుంది. ఎవరు అనుమతి ఇచ్చారు? కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకి విద్యాశాఖలో ఉండబడినటువంటి అత్యున్నతమైనటువంటి అధికారులు అమ్ముడు పోయారు. లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాల చదువుకునేటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు మీద నెత్తి కొట్టేసేసి మా ఎస్సీఆర్టీ పుస్తకాలను మీరు ఆలోచించినప్పుడు ప్రభుత్వం యొక్క రికగ్నైజేషన్ బ్యాన్ చేయొచ్చు కదా. అంతేగా మరి. ప్రభుత్వం యొక్క రికగ్నైజేషన్ తొలగించవచ్చు కదా. ప్రభుత్వ పరీక్షలు కావాలి, ప్రభుత్వ కళాశాలలు కావాలి, ప్రభుత్వం నిర్వహించేటువంటి అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలు అడ్మిషన్లు కావాలి. కానీ ప్రభుత్వ పుస్తకాలతో మీకు సంబంధం లేదు, ప్రభుత్వ పాఠ్య ప్రణాళికతో సంబంధం లేదు, ప్రభుత్వ ఆదేశాలతో కూడా మీకు సంబంధం లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినటువంటి ప్రైవేటు పాఠశాల మీద చర్య తీసుకునేటువంటి దమ్మున్న విద్యాశాఖాధికారి రాష్ట్రంలో నాకు కనిపించట్లేదు. 4వ తరగతిలో 3వ తరగతిలో ఎస్సీఆర్టీ పుస్తకాలను పక్కన పెట్టేసేసి తనదైన పాఠశాల పుస్తకాలను ప్రైవేటుగా ముద్రించి బోధిస్తూ ఉంటే ఏ డిఓ సీజ్ చేశాడండి? అసలు డిఓలు ఉంటాయి కదా సార్ సీజ్ చేయడానికి. ఏ ఎస్సీఆర్టీ అధికారులు ఇది తప్పు, ఎస్సీఆర్టీ నిర్దేశించినటువంటి పుస్తకాలనే బోధించాలని చెప్పేసేసి ఎవరు పర్యవేక్షించారు? ఆ పాఠశాలకు సంబంధించిన ప్రధానమైనటువంటి టైటిల్స్ వేసేసి ఏకంగా బుక్స్ మీద 6వ తరగతి 5వ తరగతి పిల్లవాడికి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి సంబంధించినటువంటి సిలబస్ని అడ్వాన్స్గా చొప్పించి అక్కడి నుంచి వాడికి బోధిస్తే వాడు తప్పకుండా ఐఐటీలో సీట్ కొడతాడు. నా 10th క్లాస్కి వచ్చేవారు కూడా నాకు ఆల్జీబ్రా రాని పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్లో. పోనీ ఇక్కడ ఏమైనా టీచర్లు క్వాలిఫైడ్ కాదంటే వీళ్ళు క్వాలిఫైడ్, వెల్ క్వాలిఫైడ్, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతున్నారు. ప్రభుత్వం యొక్క నిర్దేశించిన షెడ్యూల్ మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి షెడ్యూల్నే, ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాలనే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో మాత్రం అమలు చేయగలిగితే ఈ వ్యత్యాసం ఉండేది కాదు. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, ప్రైవేట్ స్కూల్స్లో అట్లా ఏముండదా? వాళ్ళ ఇష్టమా? వాళ్ళు అదే కదా ఇష్టారాజ్యంగా. అలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు స్వేచ్ఛనిచ్చినటువంటి నాయకులు ఎవరు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకొని, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా సిలబస్ను డిసైడ్ చేసుకొని వాళ్ళదైన పద్ధతిలో నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అధికారి ఎవరు? నా దృష్టిలో అలాంటి అధికారి ఎవరైనా ఉంటే ఈరోజు 16-17 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల ఉసురు తగులుతుంది వాళ్ళకి. వాళ్ళ ఆర్తనాదం, వాళ్ళ వేదన, అనర్హులుగా ప్రకటించబడుతున్నారు వాళ్ళందరూ. అవును సార్, అవును. మీకు మాకు అందరికి సమానమైన విద్య పెట్టండి, మీకు మాకు సమానమైన విద్య పెట్టండి. బలిసినోడికి బక్క చిక్కినోడికి బరిగిస్తే గెలిచేది ఎవడంటే బలిసిన వాడే గెలుస్తాడు. మాకు కూడా 3rd క్లాస్లో 4th క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సు పెట్టండి. సిలబస్ను ఆ ప్రైవేటు పాఠశాల తరహాలో మా పాఠశాలకు కూడా అదే సిలబస్ను పెట్టండి, అదే రకమైనటువంటి ఓరియంటేషన్ ఇవ్వండి. ఎక్కడ కూడా మీకు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ఎంసెట్ ఓరియంటేషన్ ఉండదు, నీట్, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఓరియంటేషన్ ఉండదు, మెటీరియల్ ఉండదు. సార్ మీరు కొంచెం అక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. అంటే 3rd 4th క్లాసుల్లోనే ఎంసెట్ అడ్వాన్స్ దాకా వెళ్తున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో 3rd క్లాస్ పిల్లలకి 3rd క్లాస్ లెసన్స్ కరెక్ట్గా చెప్తున్నారా సార్? చెప్పలేరు. మీరు ఐఐటి దాకా వెళ్ళిపోయారు, చెప్పలేరు. ముందు ఇప్పుడు 7th క్లాస్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. 7th క్లాస్ పిల్లోడికి ఆ గవర్నమెంట్ ఇచ్చిన స్కెడ్యూల్ని ఏమేం చెప్పాలో అయ్యన్నా సరిగా అమలు అవుతున్నాయి మన ప్రభుత్వ స్కూల్స్లో? అమలు కాకపోవడానికి అల్లు నోట్లో శని అనే పద్ధతిలో, అంటే మీకు పుస్తకాలు ఇచ్చాం, బట్టలు ఇచ్చాం, అర్హత ఉన్న టీచర్ ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాం, అయిపోయింది, మీ బతుకు మీరు బతకంటారు అనే పద్ధతిలో ప్రభుత్వాలు వదిలేసేసాయి. అవును సార్.
స్కూళ్ళల్లో మీరైనా ఫెసిలిటీస్ ఉండవు, స్కూళ్ళల్లో ఎటువంటి ఇవి ఉండవు, వాళ్ళకి పర్యవేక్షణ ఎటువంటి లేదు ఏమి సాయి ఉండవు గారు. వాళ్ళకి. పర్యవేక్షణ లేదు సాయి లేదు. గారు. ప్రాథమిక పాఠశాలలు ఈరోజు డొల్లా అవ్వడానికి ఉమ్. ప్రధానమైనటువంటి లోపం పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణతో పాటు సార్ నేను ఇంకో పాయింట్ చెప్తాను. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇంకో పాయింట్ చెప్తాను. రాజకీయ నాయకులు ఈ కార్పొరేట్ కళాశాలలు పెడతాం కూడా దీనికి కారణం సార్. అవును. వాళ్ళు కార్పొరేట్ కళాశాలలు పెట్టి ఈ గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లల్ని నెలనివ్వరాళ్ళు. అసలు అక్కడ గవర్నమెంట్ స్కూల్ లేకుండా చేస్తారు. అవును. సంవత్సరానికి 2000 ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 0. నో అడ్మిషన్ అని చెప్పి క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సంవత్సరానికి 2000. మరి దీన్ని ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఇది అసంఘటిత సమాజం. ఉమ్. ఇది అణగారిన సమాజం. ప్రభుత్వాలకి ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ఉంది. ఉమ్. అది అంతర్గత ఎజెండా. ఉమ్. మాకు జెండాలు మోసేటువంటి జనం కావాలి. ఉమ్. మాకు జై కొట్టేటువంటి అనామక జనం కావాలి. ఎగ్జాక్ట్లీ సార్. మేము విసిరేసేటువంటి సంక్షేమ పథకాల బిస్కెట్లు ఏరుకునేటువంటి మనుషులు కావాలి. పాత రోజుల్లో సార్ ఒక 40-50 ఏళ్ళ క్రితం ఈ రజకారుల కన్నా ముందు పరిపాలన ఉన్నప్పుడు, రజకారులు అనుకున్నప్పుడు బహుశా చదువుకోవాలంటే వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచొని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి నేను చదువుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడగాల్సి వచ్చి ఉండేదంట. అవును. ఎందుకంటే వాడు వద్దనేటోడు. ఎందుకంటే వాడు చదువుకుంటే వాడిని దొర అంటూ పేరు పెట్టి పిలుస్తాడు. సో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి అసలు వీడు పేదోడు చదువుకుంటే వాడు వచ్చి నా పక్కన కూర్చుంటాడు, ఎస్ వీడు చదువుకోకూడదంటే ఏం చేయాలి? సాయి గారు, మీకు ఒక ఓపెన్ అనాలిసిస్ చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండబడిన వాళ్ళందరూ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు వెనకాల మీరు నిర్వహించేటువంటి బహిరంగ సభలకు వచ్చేటువంటి జనాలలో ఎవరన్నా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్లో చదువుకొని గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా కనిపిస్తారా సార్? మీ అనునాయులుగా అనుకోబడినటువంటి వాళ్ళు, మీ వెనకాల అడుగులకు మడుగులొత్తేటువంటి ఆ జనం ఎవరైతే ఉన్నారో, అనుచర జనం అయితే ఎవరు ఉన్నారో, వాళ్ళెవ్వరు కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదు. డిస్టర్బ్ అయ్యి, డీవియేట్ అయ్యి, డిస్కంటిన్యూ అయ్యి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళు. నిన్నటి దాకా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక వేదనతో అసువులు బాసినటువంటి అమరవీరులలో 13-14 మంది విద్యార్థుల్లో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలే. 7.5-8 దశాబ్దాలు జరిగినటువంటి మావో ఉద్యమంలో కూడా అడవులు పట్టుకొని బందుకులను భుజానికెత్తుకొని అసువులు బాసినటువంటి ఆ నక్సలైట్లు, మావోయిస్టులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల వాళ్ళే. ఇంతకంటే మీకు ఇంకేం గణాంకాలు కావాలి? ప్రభుత్వ పాఠశాలల్లో అంతవరకే ఉండాలి వాళ్ళు. అంతకంటే మించి అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో కానీ అత్యున్నతమైనటువంటి జీవితంలోకి రావాలనేటువంటి కాంక్ష ప్రభుత్వాలకు లేదు. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యగా అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి సార్, బహుశా అంతకన్నా ముందు నుంచి అనుకుంటా, కొత్త వ్యవస్థ తయారైంది. ఇప్పుడు 10th క్లాస్ ప్రభుత్వ స్కూల్ చదివారన్న అమ్మాయిని, ఆ అమ్మాయికి 10th క్లాస్ 550, 560, 570 అలా వచ్చినాయి అనుకోండి. ఈ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఫ్రీగా చదివిస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఫ్రీ ఎడ్యుకేషన్, మొత్తం ఫ్రీ ఇస్తామని చెప్తారు. బహుశా ఇంటర్ వరకు ఇస్తారు. ఇంటర్ తర్వాత మళ్ళీ అమ్మాయిలు డిగ్రీ మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ చదవాల్సిందే. అంతే. ఆ చూపించుకోవడానికి 1, 2, 3, 4 నెంబర్ చూపించుకోవడం కోసము, అడ్వర్టైజ్మెంట్ కోసము ఈ ఫలితాలన్నీ కూడా మేము సాధించినాయని చెప్పేసి. కానీ ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి సాయి గారు. 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క పిల్లవాడి మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వాలు సాధించినటువంటి ప్రగతిని, సాధించినటువంటి ఫలితాలని సమాజం ముందుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు ఎన్రోల్మెంట్ పెంచాలనేటువంటి చిత్తశుద్ధి అధికారులకు లేదు, ప్రభుత్వానికి లేదు. ఏ ప్రభుత్వం సార్ లేదు. నాట్ ఓన్లీ అంటే ఓపెన్గా చెప్తాను నేను, నాట్ ఓన్లీ ఎందుకు కాంగ్రెస్, advertisement బీఆర్ఎస్, చేయకూడదు? బీజేపీ ఎవరైనా సరే ఎవరికి అసోయలేదు. ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు? అర్హత ఉన్న టీచర్ ఉన్నాడు, అనుభవం ఉన్న టీచర్, ఒక కలెక్టర్ గారు, ఒక డిఈఓ గారు, ఒక కమిషనర్ గారు, ఒక సెక్రటరీ గారు బహిరంగంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత ఉంది, ప్రమాణాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటిస్తూ ఎన్రోల్మెంట్లో వాళ్ళు ఎక్కడ పాల్గొన్నారు? క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏ పాఠశాలను సందర్శించారు? సెక్రటరీ గారు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి విద్యాశాఖ సెక్రటరీ గారు ఎన్ని పాఠశాలలు తిరిగారు? కమిషనర్ గారు ఎన్ని పాఠశాలలు ప్రత్యక్షంగా సందర్శించి స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉండబడినటువంటి విషయాలను ఎన్ని విషయాలు వాళ్ళు పరిశీలించి పరిష్కరించగలిగారు? లేదు. పోనీ సాధించినటువంటి ఫలితాలని ప్రభుత్వ పాఠశాలలో 590 మార్కులు, 93 మార్కులు. ఒక పూట కూలికెళ్ళి ఒక పూట స్కూలుకు వెళ్తున్నటువంటి బిడ్డలు వీళ్ళందరూ కూడా
ఒక్కొక్క విద్యార్థి వెనకాల ఊహించలేం సాయి గారు. వేదనాభరితమైనటువంటి జీవితం. మధ్యాహ్నము తిన్న అన్నమే మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం వరకు వాడికి అన్నం ఉండదు. సాయంత్రం అన్నానికి భద్రత ఉండదు ఇంట్లో. ఉదయం బ్రేక్ఫాస్ట్ 95% ఆఫ్ స్టూడెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేయరు. కాలే కడుపుతో బడికొచ్చిన బిడ్డ కాన్సన్ట్రేట్ చేసి క్లాస్లో తనదైన ప్రతిభని సాధిస్తే, తనదైనటువంటి ప్రజ్ఞని ఫలితాల్లో పరీక్షల్లో సాధించిన తర్వాత ఆ పిల్లల్ని పిలిచి ఆ పిల్లల్ని అభినందిద్దాం. ప్రతిభా పురస్కారాల పేరుతో వందే మాతరం ఫౌండేషన్ 18 సంవత్సరాలుగా రవీంద్ర భారతికి పిలిచి వివిధ ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వాది నేతలను పిలిచి, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సత్తా ఉంది, సామర్థ్యం ఉంది, ఇది సర్కారు బిడ్డల యొక్క పౌరుషం, ఇది పరాక్రమం ఇదని చెప్పేసి మేము ఎంత చెప్పినా అది ప్రయాసనే. ప్రభుత్వాలు దాన్ని కనుక ఓన్ చేసుకో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిభా పురస్కారాల ప్రదానం చేస్తూ ప్రతిభావంతులైనటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 25-30 వేల రూపాయల నగదు బహుమతిని ఇవ్వగలిగింది. ఈ రాష్ట్రం గొడ్డుపోలే కదండి. ఈ రాష్ట్రంలో కూడా చేయాలి కదా. గతసారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిభా పురస్కారాలకు నేను ఆహ్వానించాను. ఓకే, వారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వమే ఆ కార్యక్రమం తీసుకుంటుందని ఆశించాము. మాకు నిధుల ఇబ్బందితో మేము ఈ సంవత్సరం ఆ కార్యక్రమం చేయలేకపోయాం. చాలా బాధపడుతున్నాం. 590 మార్క్స్ తెచ్చుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రజ్ఞని, ఆ పాఠశాల యొక్క గొప్పతనాన్ని, జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతనాన్ని సమాజం ముందుంచి సమాజం యొక్క ఆదరణ పాఠశాలకు పెంచాలనేటువంటి కార్యక్రమే ప్రతిభా పురస్కార కార్యక్రమం. ఏ అధికారి కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో ఇది సర్కారు బడి సత్తా, సామర్థ్యమైన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు, మీ పిల్లలకి భవిష్యత్తుని భద్రతన ఇవ్వగలిగినటువంటి పాఠశాలలు కేవలం ప్రభుత్వ పాఠశాలలే అని ధైర్యంగా కలెక్టర్లు, డిఈఓలు, సెక్రటరీలు, కమిషనర్లు ప్రకటించి ప్రజల మధ్యలో ఎన్రోల్మెంట్ పెంచగలిగితే తప్పకుండా ఈ సమాజం ఆలోచించేది. ఒక్క ఉపాధ్యాయులను వెళ్ళి బడిబాటలో మీరు తెచ్చుకోపోవడానంటే సో మెనీ క్వశ్చన్స్ అక్కడ ఎదురవుతున్నాయి. అవును సార్, అవునవును, చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇంకోటి సార్, నా ఇదేంటంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం మీరు దేనికోసం అయితే పోరాటం చేశారంటే మీ పిల్లల్ని స్కూల్కి తీసుకురండి అని పోరాటం చేసిన పరిస్థితి మళ్ళీ తొందరలోనే కనిపిస్తుందేమో సార్. తప్పకుండా చర్వణంగా అది పునరావృతం కాగలదు. టైం రిపీట్ ఇట్ సెల్ఫ్ అంటారు కదా. తప్పకుండా పునరావృతం. ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజీలో చేర్చలేరు, గవర్నమెంట్ స్కూల్స్కి పంపిద్దామా అంటే ఉపయోగం లేదు, దేనికి పనికి రావట్లేదు. నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన పిల్లోడు దేనికి పని రాకుండా పోతున్నాడు. సో ఆ పేరెంట్ ఏం ఆలోచిస్తున్నాడంటే దీనివల్ల సమాజంలో మరోసారి రాబోతుంది సార్ బాల కార్మికుల వ్యవస్థ. అవును, వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు, వీడు అక్కడికి వెళ్ళి ఏం ఉపయోగం ఉండదు, మహా అయితే భోజనం పెడుతున్నారు, ఆ భోజనం కూడా బాగోట్లేదు, పనికి పంపించండి వీడిని, ఎంతో కొంత సంపాదించుకొస్తాడు. ఆ స్థితి మళ్ళీ మొదలవుతున్నది సార్. కొద్దిమంది సూడో మేధావులు అనుకోబడినటువంటి వాళ్ళు పని విద్య అనేటువంటి పేరుతో పాఠశాలలో వివిధ రకాలైనటువంటి వృత్తి విద్యలు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పల్లెటూరు పిల్లవాడికి, ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లవాడికి వృత్తులు నేర్పించాల్సిన అవసరం లేదు సార్. లేదు సార్, అనేక వృత్తులు వాళ్ళకు వచ్చు సార్. వాళ్ళు బై బర్త్ వచ్చి ఉంటాయి, బై బర్త్ కదా. హైదరాబాద్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న వాడికి వృత్తులు రావు. వరి ఎలా పండుతుందో సూపర్ మార్కెట్ లో పండుతుందని అనుకుంటాడు. అలా మట్టిలో సేద్యం చేస్తే వరి బియ్యం వస్తాయనే విషయం వాడికి తెలియదు. వాడికి నేర్పించండి పని, పాలు ఎలా వస్తాయో నేర్పించండి, పచ్చడి ఎలా పెట్టడో నేర్పించండి. వాడికి పల్లెటూరు పిల్లవాడికి నేర్పిద్దాం అనేటువంటి ప్రయత్నం చేసేసి వాడి చదువుని వాడికి దూరం చేసేసి వాడు ప్రపంచానికి గొప్ప ప్రయోజకుడుగా, మేధావిగా, ప్రజ్ఞావంతుడిగా ఈ పరిణామాల్లో ప్రధానమైన పాత్ర పోషించాల్సినటువంటి ఆ ప్రభుత్వ పాఠశాల బిడ్డలు అర్ధాంతరంగా వారి ప్రజ్ఞ ఆగిపోతున్నది, వారి ప్రతిభ కూలిపోతున్నది. విసిగిపోయి అవకాశాలు లేక, చదువు కొనుక్కోలేక, ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు, ఒక్కొక్క పిల్లవాడిని ఈరోజు నువ్వు కళ్ళు తిరిగి కింద పడ్డావు కదా, ఏమైంది నాన్న అంటే ఇంట్లో రాత్రి నాన్న తాగొచ్చాడు, అన్నం పెట్టలేదు, అమ్మ అన్నం వండలేదు, ఉదయం వచ్చే వరకు అమ్మ లేవలేదు, నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం ఈరోజు, వాడికి బుక్స్ ఉండవు,
బట్టలు సరిగ్గా ఉండవు. ఉమ్. చాలా ఒక రకమైనటువంటి ఆత్మ విస్మృతి, ఆత్మ గౌరవాన్ని కోల్పోయి తనకు తాను ఎందుకు పుట్టానురా నేను ఈ పేద కుటుంబంలో, ఎందుకు పుట్టానురా నా నా జీవన స్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఒక వేదనాపూరితమైనటువంటి హృదయంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలు ఉన్నారు. సాయి గారు, ఇవాళ నేను ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మేధావులకి, విద్యావంతులకి, అధికారులకి, నాయకులకి ఒక సవాల్ విసురుతున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో వేసుకునేటువంటి బట్టలు, ఆ పిల్లలు వేసుకునే బట్టలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడైనా తన బిడ్డలకు వేయించగలుగుతాడా? ఏ ఆఫీసర్ అయినా ప్లీజ్ ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి గౌరవ కలెక్టర్లు, గౌరవ ఐఏఎస్ అధికారులకు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఒక్క 2 రోజులు ప్రభుత్వ పాఠశాల పిల్లలు వేసుకునేటువంటి గుడ్డలు మీ పిల్లలకు వేయండి. మీ గుండెకున్న ధైర్యం ఏంటో నేను చూస్తాను. ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు తింటున్న భోజనం మీ పిల్లలకి ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు వెళ్ళి భోజనం చేయండి ఒక్కసారి. గుండె తరుక్కుపోతుంటుంది సార్, తరుక్కుపోతుంటుంది. ఉప్పు కారం నీళ్లు వేసినటువంటి భోజనం ఆడబెడుతూ ఉంటాయి. ఎందుకు ఆ స్థితిలో వాళ్ళు వండుతున్నారని చెప్పేసి వంట వండుతున్న తల్లుల్ని అడిగితే 4-5 నెలల వరకు కూడా బిల్లులు రాకపోతే వాళ్ళు అప్పు చేసి అన్ని వందల మంది పిల్లలకు అన్నం పెట్టాలంటే ఎంత కష్టంగా ఉంటుంది సార్. చాలా పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ తల్లులు కూరగాయలు తెచ్చుకోవడానికి, నూనెలు పప్పు దినుసులు తెచ్చుకోవడానికి వీళ్ళు అప్పులు ఇస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు, వాళ్ళు అప్పు చేసి ఈ పిల్లలకు తిండి పెట్టాలి. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ దేశంలో డిఈఓ ఆఫీసులో 2 నెలలు పెండింగ్ ఉంటుంది, ఎంఈఓ ఆఫీసులో నెల 15 రోజులు పెండింగ్ ఉంటుంది. ఫైనల్గా అక్కడ నుంచి ఎస్టీఓ నుంచి బిల్లు అప్రూవల్ అయ్యి రావడానికి మరో 2 నెలలు పడుతుంది. 4-5 నెలలు కూలీ చేసుకునేటువంటి తల్లులు వందలాది మంది పిల్లలకు తిండి పెడుతుందంటే ఈ రాష్ట్రంలోని అధికారులకు సిగ్గు ఉండాలి. కూలీకి వెళ్ళేటువంటి తల్లులు వేలాది రూపాయలు అప్పు చేసి కూరగాయలు కొనుక్కొచ్చి, పప్పు దినుసులు కొనుక్కొచ్చి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు తిండి పెడుతున్నప్పుడు మీకు హృదయం లేదా? ఆడ నీళ్ళ చారు, ఉప్పు కలిపి, కారం కలిపినటువంటి దుర్భరమైనటువంటి ఆ తిండి పెడుతున్నప్పుడు మీ మనసులు చెలించలేవా? పోషకాహారం లోపంతో ఆ పిల్లలందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోతుంటే, పౌష్టికాహార లోపంతో ఆ పిల్లలందరూ కూడా బక్కచిక్కి బలహీనులైపోతూ ఉంటే మీ మనసులు చెలించట్లేదండి? అక్కడ వేసుకునే గుడ్డలు కానీ, అక్కడ తినే తిండి కానీ ఆ పిల్లలకు ఇండైరెక్ట్గా చెప్తున్న విషయం ఏంటంటే మీరందరూ గరీబోళ్ళురా, మీరందరూ గతిలేనోళ్ళురా. ఆ ప్లేట్ పట్టుకొని నిలబడతారు పిల్లలు. ముందు పోయినోడికి అన్నం దొరుకుతుంది, ఆలస్యం అయితే అన్నం దొరకదు. రెండోసారి అడిగితే చీదరించుకుంటారు, అన్నం దొరకదు. ఇది నా జీవన స్థితి. ఒక ఆత్మ విస్మృతిని కల్పించినప్పుడు వాడిలో ఆత్మవిశ్వాసం ఎక్కడొస్తుందండి? ఆత్మ గౌరవాన్ని ఇవ్వాలి కదా, గౌరవప్రదంగా భోజనం పెట్టాలి కదా, గౌరవప్రదంగా బట్టలు ఉండాలి కదా. అట్లాంటి పాఠశాలకి, అట్లాంటి తిండికి, అట్లాంటి గుడ్డలకి నా పిల్లలు పంపించి నా పరువు తీసుకోను అనుకుంటున్నాడు సగటు పేదవాడు. అప్పు చేసైనా సరే, వాళ్ళ ఆవిడ మెడలో ఉన్న పుస్తెలమ్మైనా సరే, అవసరమైతే పిల్లల కోసం హైదరాబాదో వరంగలో ఇంకో చోటుకు వెళ్ళి ఎక్కడో చోట వాచ్మెన్గా పనిచేసైనా సరే నా పిల్లల్ని కూడా కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటాను. దీనికి కారణం ఎవరండి? అధికారులే, వ్యవస్థలు మొత్తం కారణం. వాళ్ళు నాణ్యమైనటువంటి తిండి పెడితే, నాణ్యమైన గుడ్డలు ఇస్తే, నాణ్యమైనటువంటి చదువునిస్తే, అందరికీ సమానమైనటువంటి విద్యావకాశాలు కనుక కల్పిస్తే ఎందుకు ప్రభుత్వ పాఠశాల వైపు రారు? దీన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత సాయి గారు ఒక నిర్ణయానికి వచ్చాను నేను. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యలో 50% గనుక వెయిటేజ్ ఇస్తే, నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను సాయి గారు, వెయిటేజ్ ఇస్తే సబ్బండ సమాజం అంతా ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. అంతే. తహసీల్దార్ పిల్లలు అక్కడికే వస్తారు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు అక్కడికే వస్తారు, నాయకుల పిల్లలు అక్కడికే వస్తారు. ఇప్పుడు నాటకం మొదలవుతుంది. అందరూ సబ్బండ సమాజం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చినాక ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతుల గురించి మాట్లాడతారు, నాణ్యతా ప్రమాణాల గురించి మాట్లాడతారు, వాళ్ళు చర్చిస్తారు. అణగారిన సమాజం, అసంఘటిత సమాజం, అణిచివేతకు గురైన సమాజం, వెలివాడల బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు.
అస్పృశ్యులు, అంటరాని వారు అనుకోబడిన బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. సంపన్నుల పిల్లలు లేరు, నాయకుల పిల్లలు లేరు, అధికారుల పిల్లలు అస్సలే ప్రభుత్వ పాఠశాలలో లేరు. అణగారిన బిడ్డలు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ఆ బిడ్డల పక్షాన మాట్లాడాలంటే అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం అక్కడికి వస్తే ఆ సమాజం ప్రభుత్వ పాఠశాలను ఓన్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు అణగారిన బిడ్డలకి అత్యున్నతమైన విద్యా వ్యవస్థలో ప్రవేశించడానికి అవకాశాలు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఒక కాకి చెట్టు మీద గుడ్లు పెట్టుకుంది. ఆ గుడ్లని చెట్టు కింద ఉండబడినటువంటి పుట్టలో ఉన్న పాము ఆ పైకి వచ్చేసేసి తన గుడ్లని తన పిల్లలు చంపేసుకుని తినిపోతుంది. ఎలాగైనా సరే ఈ పాము అంతు చూడాలని చెప్పేసి కాకి అనుకుంది. పాపం బలహీనరాలు కాకి, దాన్ని ఏం చేయగలుగుతాను, పామును ఎలా చంపుతానని చెప్పేసి ఆలోచించింది. ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలను కూకటి వేళ్లతో పెగిలించేటువంటి అత్యుత్తమైనటువంటి ప్రణాళిక ఇది. ఆ కాకి బాగా ఆలోచించిన తర్వాత ఆ ఊర్లో ఒక దొర భార్య స్నానం చేస్తూ ఉంటే మెడలో ఉన్నటువంటి ఆభరణాలు తీసి ఆ పక్కన పెట్టి స్నానం చేస్తూ ఉంటుంది. ఈ కాకి వెళ్ళి ఆభరణాలను తీసుకొని వచ్చి నోట్లో కరుచుకొని వచ్చి పుట్టలో వేసేస్తుంది. ఓకే, అయ్యయ్యో ఆభరణాలు ఎత్తుకుపోతుంది కాకి అని చెప్పేసి ఊరు జనాలందరూ వచ్చేసేసి పుట్టను తవ్వి పగలగొట్టేసేసి ఆభరణాల కోసమని పుట్ట పగలగొట్టేస్తే పుట్టలో నుంచి పాము వచ్చేసింది, పాముని చంపేసేసారు. వాడు ఆభరణాలు పట్టుకుని పోయాడు. కాకి తన సంకల్పాన్ని పూర్తి చేసుకోగలిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి అణగారిన బిడ్డలకి అత్యున్నతమైన విద్యా వ్యవస్థలకు వెళ్ళాలనుకున్నప్పుడు అత్యంత సంపన్నులైనటువంటి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు వస్తే ప్రభుత్వ పాఠశాల మనుగడతో పాటు ప్రభుత్వ పాఠశాల అవసరంతో పాటు ప్రభుత్వ పాఠశాల ప్రమాణాల పట్ల కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సమాజం నిర్మాణం కావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇందాక మీరు అన్న దాంతో పాటుగా ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వేయగలిగితే. ఎగ్జాక్ట్, మీకు ప్రభుత్వ పాఠశాల వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం కావాలి. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ అత్యున్నతమైన విద్యా వ్యవస్థలో అడ్మిషన్ కావాలి. ఎక్కడి అన్యాయం, ఎక్కడ దమన నీతి అది? ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వద్దు, ప్రభుత్వ పాఠశాల వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ అత్యున్నత పాఠశాలలో అడ్మిషన్లు ఇళ్ళకే కావాలి. ఇది దమన నీతి కదా, ఇది ద్వంద్వ నీతి కదా, ఇది దుర్మార్గం కదా. సో మీరు అన్నట్టు మనం ఇది కనుక మార్చగలిగితే, ఎస్, ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చదివినోడికే ఐఐటి లేకపోతే గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్లో సీట్ ఇస్తానని 50% పెడితే, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలా అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ఉంటుందో గవర్నమెంట్ స్కూల్ చదివినోడికి 50% రిజర్వేషన్ అని తీసుకొస్తే అంతే, మొత్తం కార్పొరేట్ స్కూల్స్ తెల్లరికల్లా మూసేస్తారు. సాయి గారు, నేను ఇంత క్రితం లెక్కలు వేశాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి ప్రతి పదాధికారుల పాదాలకు నా తల వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఈ రాష్ట్రం యొక్క బాగోగుల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక సంవత్సరానికి. అప్పు చేసి ఆలి మెడల పుస్తలమ్మి ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ 32 లక్షల మంది సమాజం ఇవాళ కార్పొరేటు ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలు చదివించుకుంటున్నారు. 32 లక్షల మంది పిల్లలు, 32 లక్షల కుటుంబాలు ప్రైవేటు విద్యా వ్యాపారులకి ఖర్చు పెడుతున్న డబ్బును ఒక్కసారి లెక్కేస్తే గుండె తరుక్కుపోతుంది. 1,60,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విద్యా వ్యాపారులు దోచుకుంటూ ఉంటే మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో సమానత్వం ఎట్లా సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి గారు? 1,60,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, వాళ్ళు కష్టపడి సంపాదించిన స్వేదాన్ని, అక్షరాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునేటువంటి విద్యా వ్యాపారుల దోచిపెట్టుకుంటూ ఉంటే మీరిచ్చే డబ్బు ఎంత అవుతుందండి? ప్రభుత్వం పాఠశాలల కోసము 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అర్హత ఉన్న టీచర్ని ఇచ్చింది, అనుభవం ఉన్న టీచర్ని ఇచ్చింది, విశాలమైనటువంటి భవనాలు ఉన్నాయి, విశాలమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు అక్కడ. 16 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే క్వాలిఫైడ్ టీచర్ ఉండడు, సింగిల్ బెడ్రూమ్లో క్లాసులు చెప్తా ఉంటారు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం అది.
సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, మనం ఇప్పుడు ప్రభుత్వాలు సరే ప్రభుత్వ స్కూల్స్ని పట్టించుకోవట్లేదు రకరకాల కారణాలతో. ప్రైవేట్ స్కూల్స్లో కనీసం ప్రతి స్కూల్ పర్మిషన్ తీసుకోవాలి, స్కూల్కి పర్మిషన్ ఉండదు. ఒక మినిమం ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ కట్టాలంటే కనీసం 6 ఎకరాల నుంచి 2 ఎకరాల వరకు ప్లే గ్రౌండ్ చూపించాలి. అది లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం 20% పేదలకి సీట్ ఇవ్వాలి. అది లేదు. ఈ స్కూల్స్లో సార్, నేను ఈ మధ్యకాలంలో చాలా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాను, బడ్జెట్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు. ఫీజు 50,000, 40,000, బుక్స్కి 10-12,000 సార్ అంతే. మళ్ళీ ఆ బుక్స్లో ఏంటయ్యా అని చెప్పి ఆ లిస్ట్ తీసి చూస్తే, ఆ బుక్స్ ఇచ్చే లిస్ట్ తీసి చూస్తే గవర్నమెంట్ పుస్తకాలకి అందులో ఉండే రేటు 560 రూపాయలు, 600 రూపాయలు. 10,000లో 600 రూపాయలు ప్రభుత్వం చెప్పమన్న క్లాస్ టెక్స్ట్ బుక్స్, మిగతా 9,400 వీళ్ళ పైత్యంకి సంబంధించిన బుక్స్ సార్. ఈ 9,400 రూపాయలు ప్రజల మీద ప్రజల నెడ్డి విరుస్తూ ఆ పాఠశాల, ఆ ప్రైవేటు పాఠశాల ప్రైవేట్ పబ్లికేషన్ వేసుకుని ఉంటే ఎస్సీఆర్టీ కళ్ళు మూసుకుని ఉందా? అది కమిషనర్ అండ్ సెక్రటరీ అమ్ముడు బయలు సార్ వాళ్ళందరూ కూడా. ఎస్సీఆర్టీ కమిషనర్ అండ్ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీతో సహా, డిఈఓలతో సహా ప్రైవేటు పాఠశాలల యొక్క యాజమాన్య పాదాలు నాకడానికి పనికొస్తున్నారు తప్ప 100% సార్, 100%. దుర్మార్గం కదండి. నీ ఎస్సీఆర్టీ పుస్తకాలను ఇంప్లిమెంట్ చేయనప్పుడు, నీ ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను బోధించినప్పుడు ఆ పాఠశాల యొక్క రికగ్నైజేషన్ బ్యాన్ చేసే అధికారి ఈ రాష్ట్రంలో లేడు ఇవాళ. నేను ఇంకోటి మీ ద్వారా చెప్తున్నాను సార్, ఈ సమాజానికి, అధికారులకు, ఎవరికైనా ఆర్టీఐ వేస్తే ఏ సంవత్సరం మనకు దొరికిపోతుంది కదా. గత 10 సంవత్సరాలలో ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ మూసేశారు, నిబంధనలు సరిగ్గా లేవని కావచ్చు, సరిగా పాఠాలు చెప్పడం, ఎన్ని కార్పొరేట్ కాలేజీలు మూసేశారు ఒక లిస్ట్ తీయమనండి సార్. ఒక్క ప్రైవేట్ స్కూల్స్ని కూడా మూసేసిన దాఖలాలు లేవు. అడ్మిషన్స్ లేవు అనేటువంటి దాంతో 2,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసేశారు. అది తప్పులేదు. ఆడ పిల్లలు లేనప్పుడు ఏం చేస్తారు, జీతం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మూసేశారు. నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలకు అనుగుణంగా లేనటువంటి పాఠశాలని ఒక్క పాఠశాలనైనా రాష్ట్రంలో ఏ విద్యాశాఖ అధికారైనా మూసివేశాడు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, వెళ్ళి ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ ఎంత అనుకున్నారు సార్? 116, 1116, 2000, 3000. వాళ్ళ పిల్లల ఒక బుక్, వాళ్ళు అమ్మే బుక్ రేటు కాదు వీళ్ళు వేసే ఫైన్. ఇది మన విద్యా వ్యవస్థ. 1,60,00,000 రూపాయలని ప్రజాధనాన్ని విద్యా వ్యాపారులు దోచుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతున్నది? మీరు 3,00,000 రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడితే ప్రజల డబ్బు సార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటే, అన్ని డిపార్ట్మెంట్స్ కంటే కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము కంటే కూడా విద్యా వ్యాపారుల ఆదాయం ఎక్కువ ఉంది, భయంకరంగా ఉంది. 1,60,000 రూపాయల ఆదాయము, 1,60,000 కోట్లు ప్రజల కష్టార్జితాన్ని విద్యా వ్యాపారులు దోచుకుంటారు. అది కూడా మనం వేసుకుంది ఓన్లీ సెకండరీ స్కూల్ వరకే సార్. సెకండరీ స్కూల్ వరకు. ఇంకా కాలేజీలో ఉన్నాయి. ఇంకా ఈ కాలేజీలు లెక్క వేస్తే కష్టంగా ఉంది. బహుశా కాలేజీలు కూడా లెక్క వేస్తే స్టేట్ బడ్జెట్ దాటిపోద్ది సార్. స్టేట్ బడ్జెట్ దాటిపోద్ది. 3,00,000 కోట్లకు పైగా దాటిపోద్ది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యావంతులు నేను ప్రార్థిస్తున్నాను, ఉద్యమించాలి, ఉపక్రమించాలి. ఊరు బడుల పరిరక్షణ కోసం ఉద్యమ బావుటాలై నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అక్షరాన్ని అడ్డం పెట్టుకొని నిలువుతన సమాజాన్ని దోచుకున్నటువంటి విద్యా వ్యాపారులను తరిమి వాళ్ళని శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే ఇది మీరు చెప్పిన ఇది సాధ్యం అవుతుందా సార్? అవుతుంది. భవిష్యత్తు కనీసం అవుతుంది. సమీప దూరంలో అవుతుందని కూడా తప్పకుండా అవుతుంది. తప్పకుండా అవుతుంది. ఎందుకంటే సార్ నేను చెప్తాను చిన్న విషయం. అయితే ఇక్కడ ఎందుకు కాదు అని దాంట్లో ఉన్నారంటే సాయి గారు, అన్ని విద్యా వ్యవస్థలను నడిపేది రాజకీయ నాయకులే, అన్ని పార్టీల వాళ్ళే. అది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ కోసం ఆలోచించాల్సినటువంటి ఎమ్మెల్సీలలో ప్రైవేటు పాఠశాలలు నడిపేటువంటి వాళ్ళు ఇవాళ ఎంటర్ అయిపోయారు. అది ఒక్క మీరు ఎమ్మెల్సీ ఎందుకు సార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ విద్యా వ్యవస్థలు ఉన్నాయి. కాలేజీలు, బీటెక్ కాలేజీలు అన్నీ ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు విద్యా వ్యవస్థను శాసిస్తారు, కార్పొరేట్ కాలేజీలను శాసిస్తారు, ఇంటర్ బోర్డుని శాసిస్తారు, దేన్నన్నా వీళ్ళు శాసిస్తారు. నేను విన్నాను సార్, మీ ద్వారా చెప్తాను, రాష్ట్ర అధికారి అంటే ఇంటర్ బోర్డు సంబంధించిన అధికారి ఎవరన్నా
ఈ నారాయణ, చైతన్య, ఆల్ఫోర్స్ లాంటి వాటికి వెళ్తే చేతులు కట్టుకొని నుంచొని మాట్లాడతారు. గేటు కూడా ముట్టుకోడు సాయి గారు, ఉమ్. గేటు కూడా ముట్టుకోడు సాయి గారు, విద్యా అధికారి మళ్ళీ ఈడు. గేటు కూడా ముట్టుకోడు. ఉమ్. దౌర్భాగ్యులు చెప్తున్నాను. మీకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది, ఉమ్. ప్రజల కష్టార్జితంతో ప్రజల పన్నులతో మీకు జీతం ఇస్తుంది. కానీ ఇక్కడ జీతం తీసుకొని అక్కడ అక్కడ ఊడిగం చేస్తున్నారు. ఊడిగం చేస్తున్నారు. 100%. అక్కడ వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఉమ్. ఇది కాదా అవినీతి అంటే? ఇంతమంది పేద బిడ్డలను ఎత్తికొట్టి, వాళ్ళ కడుపు కొట్టి, వాళ్ళ భవిష్యత్తును తగలబెట్టి ఉమ్. ప్రైవేటు పాఠశాలలకు అమ్ముడు పోయేటువంటి అధికారులని ఈ సమాజం తప్పకుండా తరుముతుంది, తప్పకుండా ఒక రోజుకు నిలదీస్తుంది. ఆ రోజు వస్తుంది. ఆ రోజు రావాలని కోసం నేను వెయిట్ కూడా చేస్తాం. కోరుకుంటాను Yes, సార్. దాని exactly గురించి వస్తుంది. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. కానీ అసమానత సార్, అసమానతలకి అక్షరం ఈరోజు కారణమవుతున్నది. అవును సార్. ఒకరోజు కులాలు, ఒకరోజు భూములు కారణమైతే కావచ్చు. ఉమ్. ఇవాళ కులసామ్యము, భూస్వామ్యము అది కొంచెం తగ్గింది సార్ అవి. అక్షరం కారణంగా అసమానతలు రావడం ఏంటండి? ఉమ్. 78 సంవత్సరాల తర్వాత 72% పన్నులు ఇచ్చేటువంటి సామాన్యమైన వ్యక్తులకి సరైనటువంటి న్యాయం చేయాలనేటువంటి వ్యవస్థలో ఉమ్. సంఘర్షణ మొదలు కాదా? మరొక విప్లవం దారితీయదా? ఉమ్. సమాజం ప్రశ్నించదా? పిడికిలెత్తదా? ఆ రోజులు వస్తాయి. అక్షరమే అస్తిత్వం ఇస్తుంది, అక్షరమే ఆత్మగౌరవిస్తుంది అన్నటువంటి అంబేద్కర్ గారి మాట వట్టిపోదు కదా. ఉమ్. తప్పకుండా అణగారిన సమాజం పిడికిలు బిగించే రోజున వీళ్ళందరూ కూడా ఉమ్. తప్పకుండా రావాలని కోరుకుంటాను సార్ నేను కూడా. దాంతోపాటు ఇంకో విషయం సార్, పోనీ ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో పరిస్థితులు ఉంది సరే, కాసేపు ప్రభుత్వ స్కూల్స్ పక్కన పెడదాం. నేను పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నాను సార్. మనం ఇప్పటివరకు అధికారుల గురించి, ప్రభుత్వాల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం. పిల్లలకు వచ్చేప్పటికి పోనీ కార్పొరేట్ స్కూల్స్లో వీళ్ళు ఏమన్నా మంచి విద్యా బుద్ధులు చెప్తున్నారా అంటే, ఈరోజు మనం ఏ స్కూల్ కన్నా వెళ్దాం సార్, ఆ స్కూల్లో పిల్లవాడిని నుంచోబెట్టి అరే ముఖ్యమంత్రి ఎవరు, సీఎం ఎవరంటే అది తెలియదు సార్. సార్ చెప్పుకోవడానికి అధికారులకు ఆత్మ న్యూనతతో బాధపడుతున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి సంస్కారం ఉంటే ప్రభుత్వ పాఠశాల చదువుకున్న బిడ్డలకి పాఠ్య పుస్తకాలే కాదు సార్, ప్రపంచ పాఠాలు తెలుసు. అవును సార్. జీవిత పాఠాలు తెలుసు, ఆటుపోటులను ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి నైతిక విద్య, జీవన విద్య, సంస్కారవంతమైన విద్య, సద్భావనతో కూడుకున్నటువంటి సత్ సమాజం నిర్మాణం ఏది ప్రభుత్వ పాఠశాలల్లో. ఇవాళ కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో బాయిలర్ కోళ్ళను పెంచినట్టుగా పెంచి ఒక అనైతికమైనటువంటి ఒక విష సంస్కృతిని పెంచుతున్నారు అక్కడ. వాడి బాల్యాన్ని వీళ్ళు చదివేస్తున్నారు కదా సార్. ఒకప్పుడు తల్లి, తండ్రి, కుటుంబం, సామాజిక బంధాలు, సామాజిక బాధ్యతలు ఎవరు బోధిస్తారు సార్? కేవలం సబ్జెక్ట్ మార్కులు, ర్యాంకులు, మార్కులు, ర్యాంకులు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో నైతికత ఉంటుంది, సమాజం ఉంటుంది, సామాజిక బాధ్యతలు ఉంటాయి, సమున్నతమైనటువంటి మానవీయ విలువలు నేర్పగలిగినటువంటి ఏకైక పాఠశాల ప్రభుత్వ పాఠశాల. వీడికి బయటికి వెళ్ళి ఒక చోటకి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళమంటే తెలియదు, వాడికి ఇల్లు తప్పేం తెలియదు. 1, 2, 3, 4, 10 ర్యాంకులు చూపించేసేసి జనాన్ని తప్పుదో పట్టించి లక్షలాది కోట్ల రూపాయలని దోపిడీ చేసుకునేటువంటి వ్యవస్థని నియంత్రించాల్సినటువంటి అధికారులు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలున్నాయి, మంచి ఫలితాలున్నాయి, నైతికతతో కూడుకున్నటువంటి జీవన విద్యని, నైతిక విద్యని, జీవన సంస్కృతిని, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని చెప్పుకునేటువంటి స్థితిలో ప్రభుత్వ అధికారులు లేరు సార్. ప్రభుత్వ పాఠశాలలకి ఒక బాహటంగా ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఏ ప్రభుత్వ పాఠశాల గురించి కానీ, ఏ ప్రభుత్వ కళాశాల గురించి కానీ ప్రభుత్వం ఒక సుస్పష్టమైనటువంటి ప్రచారపు ప్రకటన కానీ ఏది కనిపించదు. సరే సార్, మీరు దాని ప్రకారం ప్రభుత్వానికి ఎలాగూ సోయలేదు, వదిలేసింది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్లో లక్షలుగా చేరుస్తున్నారో వీళ్ళంతా చదువుకుని అదే గవర్నమెంట్ స్కూల్లో కదా సార్. మీరు మొత్తం విద్యారంగానికి సంబంధించినటువంటి విషయాన్ని విశ్లేషణ చేసినప్పుడు సాయి గారు, స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి 30 సంవత్సరాలు పటేలు పిల్లలు, పటవారి పిల్లలు, పాలేరు పిల్లలు అందరూ సబ్బండ సమాజం ఏకమై వచ్చినటువంటి పాఠశాల కేవలం ప్రభుత్వ పాఠశాల. అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లేవు. రెండవ 30 సంవత్సరాలు ప్రారంభమైన తర్వాత క్రమంగా 1985-86కు మొదలు కాగానే ప్రైవేటు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వానికి, సమాజానికి పరిచయం కావడం మొదలెట్టాయి. ఒకప్పుడు మిషనరీలు, క్రిస్టియన్ మిషనరీలు గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలు చదువు కొనుక్కోలేనటువంటి వాళ్ళకు సేవ చేయడం కోసము
వాళ్ళు ప్రవేశం చేశారు. సరస్వతి విద్యాపీఠాలు, క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్స్, సామాన్యమైనటువంటి వ్యక్తులకు కూడా సమున్నతమైన విద్యా అవకాశాలు ఇద్దామని చెప్పేసి వాళ్ళు నిజంగా సేవ పేరుతో చేశారు. వాళ్ళను చూసిన తర్వాత ఇంతమంది ప్రభుత్వ పాఠశాలలను కాదని, కళాశాలలను కాదని, ఈ సేవా సంస్థలు నడిపేటువంటి విద్యాలయాలకు ఇంతమంది వస్తున్నారు, వీళ్ళని ఆధారంగా చేసుకుని మన విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఎంటర్ కావడం స్టార్ట్ చేసినాయి. 90-95కు రాగానే వాళ్ళ విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకున్నారు. 2010-2015 కల్లా వేలును కొనిపోయారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని సమానమైన విద్యలో జీవితాన్ని గడిపిన వాళ్ళు, ప్రభుత్వ పాఠశాల నేపథ్యం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ పాఠశాల పట్ల ఒక అభద్రతా భావంతో ఉన్నారు. చెప్పాలంటే చిన్న చూపుతో ఉన్నారు. చిన్న చూపుతో ఉన్నారు. ఆ అభద్రతా భావం, ఆ చిన్న చూపు కారణంగా ఇవాళ అప్పు చేసైనా సరే, ఉన్న ఆస్తిని పనంగా పెట్టైనా సరే ప్రైవేటు పాఠశాలకు వెళ్ళాలి. మీకు ఫలితాలు కనబడుతున్నాయి కదండి. ప్రభుత్వ కళాశాల చదువుకున్నవాడు ఐఐటీలో లేడు, ప్రభుత్వ పాఠశాల చదువుకున్నవాడు నీట్లో లేడు. సో ప్రభుత్వ పాఠశాల చదువుకున్నవాడు కూడా సివిల్ సర్వెంట్ కావట్లేదు ఇవాళ. నిన్న జరిగినటువంటి ఆల్ ఇండియా యూపీపీఎస్ రిజల్ట్ చూస్తే 2 మాత్రమే ప్రభుత్వ పాఠశాల నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా 75 మంది విద్యార్థులందరూ కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్లో వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు ఐఏఎస్లు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ మొదటి 35-40 సంవత్సరాలు. గత 20-22 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే మన ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అత్యున్నతమైన విద్యా వ్యవస్థలో కానీ, అత్యున్నతమైన ఉద్యోగాల్లో కానీ ఈ సంఖ్య పడిపోయింది. ఈ సంఖ్య పడిపోయి ప్రమాణాలు లేవు, సరైన ఫలితాలు లేవు అనేటువంటి అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దానికి గల కారణం ఏంటంటే మన సిస్టంలో పర్యవేక్షణ పోయింది. మీకు చెప్పారనుకుంటా, రాష్ట్రములో నిర్దిష్టంగా అర్హత ఉన్నటువంటి డిఈఓలు 3 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఫుల్ అడిషనల్ ఛార్జ్లో ఉన్నారు. కొద్దిమంది డిఈఓలు అయితే వాళ్ళు ప్రమోషన్తో వచ్చిన వాళ్ళు అకాడమిషియన్స్ కాదు. పాఠశాలలో ఏ రకంగా బోధన జరుగుతుంది, పాఠ్యాంశాల పరిశీలన చేసే స్థాయి పాపం వాళ్ళకు లేదు. కేవలం 3 మాత్రమే ఇవాళ రాష్ట్రంలో డిఈఓలు ఉన్నారు. 700 మండలానికి ఒక ఎంఈఓ ఉండాలి కదండి. 17 మంది మాత్రమే ఎంఈఓలు ఉన్నారు. 17 మంది ఎంఈఓలతో 700 మండలాలకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు మెరుగుపడండి అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకొక బాధాకరమైన విషయం చెప్తాను. గౌరవ రాష్ట్ర విద్యాశాఖాధికారులు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ పాలకులకు వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. రాజకీయాలను, భేషజాలను అన్నింటిని పక్కన పెట్టేసేసి మనుషుల మనుగడకు ఆధారమైనది విద్య. ఆ విద్యను అందించేటువంటిది గురువులు, ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులను తీర్చిదిద్దేటువంటి డైట్ కాలేజీలు, బిఎడ్ కాలేజీలు. ఈ రాష్ట్రంలో 11 డైట్ అండ్ బిఎడ్ కాలేజెస్ ఉన్నాయి. 350 మంది డైట్ లెక్చరర్స్ ఉండాలి సార్. అందరూ రిటైర్డ్ అయిపోయారు. ఇవాళ 8 మంది ఉన్నారు సార్. 8 మంది డైట్ లెక్చరర్స్ని పెట్టుకొని 11 డైట్ కాలేజీలు రన్ చేయడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదం, ఎంత ఆత్మవంచన ఇది. ఇంకా సరైనటువంటి ఉపాధ్యాయుడు ఎక్కడి నుంచి వస్తాడు? అత్యుత్తమైనటువంటి విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఎలా మారుతాయి? ఏ రాష్ట్రమైనా, ఏ దేశం యొక్క స్థితిగతులు మారాలన్నా విద్యనే ప్రధానమైనటువంటి. ఆ విద్య అందించేటువంటి ఉపాధ్యాయుడు సరైనటువంటి యోగ్యత కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఉంటేనే సాధ్యమవుతుంది. 340 మంది డైట్ లెక్చరర్స్కి 8 మంది ఉంటారండి. ఏ నాయకుడు ప్రశ్నించడు, ఏ పత్రిక కూడా ప్రశ్నించదు, ఏ ప్రచార సాధనాలు ప్రశ్నించవు, ఏ మేధావి ప్రశ్నించడు. ఎక్కడి నుంచి బెస్ట్ టీచర్ వస్తాడు? అంతేగా మరి. బెస్ట్ టీచర్ వచ్చేటువంటి అవకాశం లేదు. అందరూ రిటైర్డ్ అయిపోయారు. ఇప్పుడున్నటువంటి హెడ్ మాస్టర్లను, సీనియర్ హెడ్ మాస్టర్లని ప్రామాణికంగా తీసుకుని డైట్ లెక్చరర్స్గా కనుక ప్రమోషన్ ఇస్తే, ఎంఈఓలుగా ప్రమోషన్ ఇస్తే, డిఈఓలుగా అకాడమిషియన్స్ కనుక అవకాశం ఇస్తే ఒక 5-6 సంవత్సరాల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి.
న్యాస్ రిపోర్ట్లో కానీ ప్రథమ అండ్ అసర్ రిపోర్ట్లో కానీ తెలంగాణ రాష్ట్రము మొత్తం భారతదేశంలోనే చిట్ట చివరి నుంచి 5వ స్థానంలో ఉన్నాం. అవమానం కదా ఇది. తెలంగాణ అంటే ఆత్మగౌరవం, తెలంగాణ అంటే పౌరుషం, తెలంగాణ అంటే శౌర్యం, ఇవన్నీ ఊకదంపుడు మాటలు చాలా చెప్పుకుంటాం. లాస్ట్ నుంచి 5వ స్థానంలో ఉన్నప్పుడు మన ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తున్నట్టు కదా. మన అణగారిన బిడ్డలకు అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం మనకు అర్థం కావట్లేదు. తెలంగాణ విద్యాధిక సమాజం చివరి నుంచి 5వ స్థానంలో నిలబడడం ఏంటండి? మొత్తం భారతదేశంలో చివరి నుంచి 5వ స్థానంలో ఉంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి అవమానమే, ప్రతి అధికారికి అవమానమే. మనం అక్షరం ఆత్మగౌరవాన్ని ఇస్తుందని చెప్పుకుంటున్నప్పుడు ప్రమాణాలు పెంచడానికి విద్యాధికారులను పర్యవేక్షణని నిరంతర పరిశీలనని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇంత వ్యవస్థ అంటే ఇంతలా పాడైపోయింది చెప్పాలంటే, ఇది ఒక చైన్ లింక్ అయిపోయింది. ఒకటి మారాలంటే ఇంకోటి, ఇంకోటి మారాలంటే ఇంకోటి, ఇంకోటి మారాలంటే ఇంకోటి మారాలి. కానీ నేను పర్టికులర్గా ఒక ప్రభుత్వం అని చెప్పట్లేదు. అధికారులు ఎవరికి ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలకి వెళ్ళే అధికారం డిఈఓలకి కలెక్టర్లకి లేదా? ఎందుకు లేదు? మరి ఎందుకు వాళ్ళు వెళ్ళట్లేదు సార్? మీరు ఇస్తే కదా రికగ్నైజేషన్. మరి వీళ్ళు ఎందుకు ఒక్క కాలేజీకి కూడా వెళ్ళి ఒక స్కూల్కి కూడా వెళ్ళి వాళ్ళకి అందాల్సిన మూటలు వాళ్ళకి అందుతున్నాయి కదా. వాళ్ళు మొత్తం వ్యవస్థను అమ్ముకున్నారు కదా. కలెక్టర్లు డిఈఓలు అటు గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోరు, ఇటు ప్రైవేట్ స్కూల్స్ని పట్టించుకోరు. విద్య అంటే ఇంత చిన్న చూపు అయిపోయింది ఎందుకు సార్ వీళ్ళందరికీ? ఒక రకంగా ఒక రకమైనటువంటి ఆత్మ విస్మృతి కొనసాగుతుంది సాయి గారు. నా కుటుంబం ఇవాళ పర్యవేక్షించేటువంటి అధికారుల పిల్లలందరూ కూడా అబ్రాడ్లో ఉన్నారు, అమెరికాలో, యూకేలో, గీకేలో ఉన్నారు. ఇక్కడ ఉండబడిన సమాజానికి, ఇక్కడ ఉండబడినటువంటి ఏ అధికారికి కూడా వృత్తిరీత్యా ఉద్యోగం ఒక భాగం అయితే సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యతను విస్మరించబడినటువంటి వాళ్ళు ఈరోజు పర్యవేక్షణలో లేరు. వాళ్ళు వేసేటువంటి 4 రాళ్ల కోసము, వాళ్ళు ఇచ్చేటువంటి 4 బహుమానాల కోసం. బహుమానాలు ఎందుకు లేదు సార్, బిచ్చమని వచ్చు సార్, తప్పలేదు, దిగజారిపోయి నిజంగా. నారాయణ కాలేజీలో, చిక్కడపల్లి నారాయణ కాలేజీలో ఒక పిల్లవాడు, ఇంత క్రితం మనం మాట్లాడుకున్నాము, ఒక పిల్లవాడు నా ప్రిన్సిపల్ వేధించిన కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి నారాయణ కాలేజీ భవనం మీద నుంచి దునికి చచ్చిపోతే కేసు పెట్టరండి సిగ్గుమాలిన అధికారులు. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ మీద కేసు పెట్టే ధైర్యం కూడా లేదా మీకు ఇవాళ? అంతగా వానికి అమ్ముడు పోయారా? గమనించట్లేదా సమాజము? తప్పకుండా గమనిస్తుంది. మీ కుత్తుకలను పట్టుకుని ఆడుకునేటువంటి రోజులు వస్తాయి. మనం చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు ప్రతి నెల ఆ కాలేజీలో పిల్లోడు చనిపోయాడు, ఈ కాలేజీ నారాయణ కాలేజీలో పిల్లోడు, చైతన్య కాలేజీ, కానీ 10ల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నారు. 1 డే కాలేజ్ క్లోజ్ చేసినా సెకండ్ డే నుంచి యాజ్ యూజువల్ నడుస్తూ ఉంటుంది అంతే. ఆ కాలేజీ యొక్క రికగ్నైజేషన్ బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేయరు? ఆ రికగ్నైజేషన్ వెనకాల, ఆ కాలేజీ వెనకాల పెద్ద రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, గౌరవ మంత్రులు, ఎంపీల వాళ్ళ చేతుల్లో వ్యవస్థ. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సార్, అసలు చాలా ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్లో ఒక 100 కాలేజీలు ఉంటే దాంట్లో 70 కాలేజీలకి పర్మిషన్సే ఉండవు సార్. ఉండవు. ఉన్న కాలేజీ మీదనే నడిపిస్తూ ఉంటారు. స్కూల్స్ కూడా అంతే. ఒక అనైతికం అండి అది, ఒక అనైతిక చర్య అది. చట్టాన్ని నిర్దాక్షిణ్యంగా ఉల్లంఘిస్తూ, చట్టాన్ని అతిక్రమిస్తూ, ఒక సామాజిక దోపిడికి తెరదీస్తూ ఉంటే కూడా అధికారులు, నాయకులు పట్టించుకోరు. వాళ్ళకి తెలిసి అందరూ చూస్తూ ఉన్నారు. సమాజం నిద్రపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, సమాజం నిద్రపోవట్లేదు, సమాజం గమనిస్తూ ఉంది. ఎప్పుడో ఒకప్పుడు కెరటమై వీళ్ళందరినీ కొట్టేస్తుంది. ఏమో సార్, నేనైతే అనుకుంటున్నాను ఈ కెరటం వచ్చేలోపు బహుశా ఇదే కొనసాగిద్ది కూడా. ఎందుకంటే నేను కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్కి 10,000 రూపాయల ఫీజు ఏంటండి అని ఒక పేరెంట్ తరపున రిసిప్ట్ తీసుకెళ్ళి అడిగితే, మేము చేరమన్నాం మా స్కూల్లో, మీరు వచ్చి చేరారు, ఉంటే ఉన్నా వెళ్ళిపోండి. మరి ఆ పేరెంట్ని అడిగా, మరి ఎందుకు అయ్యా నువ్వు ఇక్కడ జాయిన్ చేసావు మీ పిల్లోడిని? వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా అంటే, సార్ ఈ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ లేదు సార్, నేనేం చేయాలి సార్ మరి అంటున్నాడు. అంతే, ఏం చేయాలి? నిజంగా ఏం చేయాలి? వేరే గత్యంతరం లేనప్పుడు అతను ఏం చేస్తాడు? నాలాగా నేను ఆటో నడుపుతాను సార్, నాలాగా నా పిల్లలు అవ్వకూడదు,
వాళ్ళు చదువుకోవాలి అని చెప్పి నేను వాళ్ళని స్కూల్ జాయిన్ చేద్దామని చిన్నప్పుడు నేను చదివించలేదు. స్కూల్ జాయిన్ చేద్దామని వెళ్తే ఈ 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా గవర్నమెంట్ స్కూల్ లేదు. దిక్కులేని స్థితిలో ఈ స్కూల్‌లో జాయిన్ చేశాను. వీళ్ళు ఫీజుల కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఫీజు కట్టలేదని మా పిల్లల్ని బయట నుంచోబెడుతున్నారు. చదివించాలా, చదువు మాన్పించాలా నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఏ తల్లి తండ్రి కూడా నా కొడుకు నాలాగా ఆటో నడపాలి, నా బిడ్డ నాలాగా హమాలి పని చేయాలి, నా బిడ్డ నాలాగా హ్మ్. మట్టిని పట్టుకొని వ్యవసాయం చేయాలి, హ్మ్. నా బిడ్డ నాలాగా పశువులు కాయాలి, నా బిడ్డ నాలాగా కూరగాయలు అమ్ముకోవాలని ఏ తండ్రి కోరుకోవట్లేదు. హ్మ్. సంపన్నులతో సమానంగా నా బిడ్డలు సరిగ్గా చదువుకోవాలని కోరుకుంటున్నారు. హ్మ్. దానికోసం అష్ట కష్టాలు పడుతున్నారు తల్లిదండ్రులు. దాన్ని ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం కూడా చేయట్లేదు సార్. అదే బాధ. అంశం ఏంటంటే మీరు ఏది మీలాంటి ఇచ్చినా పెద్దల వాళ్ళ ఇవ్వకపోయినా వల్ల కనీసం ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్తదేమో మనం భావిస్తున్నాం గానీ, ఆ విధంగా కూడా చూస్తలేదు సార్ అసలు ప్రభుత్వం. మీరు సంక్షేమ పథకాలు అవసరమే. దానికంటే కూడా దయచేసి భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు, భారత స్వాతంత్ర సంగ్రామాన్ని గౌరవించినటువంటి వాళ్ళు దయచేసి దానికంటే అన్నింటికంటే విద్యకి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిరంతరం సమీక్షిస్తూ, నిరంతరం సవరిస్తూ పోతూ ఉంటే ఒక 2-3 సంవత్సరాల్లోనైనా తెలంగాణ తల్లి తలెత్తుకొని నిలబడేటువంటి రీతిలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు విద్యా వ్యాపారుల నుంచి హ్మ్. ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉన్నప్పుడు హ్మ్. ఇది సాధ్యం కాగలుగుతుంది. కానీ ఆ ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళే వాళ్ళు కదా సార్. నేనేమంటున్నానంటే సాయి ఆ. గారు, మీ ఇన్స్టిట్యూషన్స్ మీరు మూసుకోలేరు. హ్మ్. నా ఫస్ట్ డిమాండ్ హ్మ్. 72% నా సామాన్య ప్రజలు పన్నులు కడుతున్నప్పుడు హ్మ్. 72% న్యాయంగా ప్రభుత్వ కళాశాలలకి, పాఠశాలలకి, హయ్యర్ ఎడ్యుకేషన్లో వెయిటేజ్ ఇవ్వండి. ఉద్యోగాల్లో వెయిటేజ్ ఇవ్వండి. వెయిటేజ్ ఇవ్వండి. హ్మ్. అప్పుడు వెయిటేజ్ ఇచ్చినప్పుడు మీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏమైతాయి సార్? హ్మ్. గ్యారంటీగా. హ్మ్. అక్కడ భద్రత ఉండదు, భవిష్యత్తు ఉండదు. కనుక ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నమ్ముకొని వస్తాడు. అది. సబ్బండ సమాజం అంతా కూడా ప్రభుత్వ పాఠశాల వైపు వచ్చినప్పుడు హ్మ్. ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితులు మారిపోతాయి. మరింత పరిణతితో, మరింత మంచి ఫలితాల కోసం ప్రభుత్వ పాఠశాలలు ప్రయత్నం చేస్తాయి. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. హ్మ్. ఇంకా ప్రైవేటు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు వెళ్లాల్సిన కర్మ పట్టిందండి. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకి ఎంసెట్లో 50% మీరు వెయిటేజ్ ఇస్తానండి సార్. హ్మ్. రేపు ఉదయం కల్లా 5-6 లక్షల మంది విద్యార్థులు హ్మ్. గవర్నమెంట్ కాలేజీల్లో జాయిన్ అయిపోతారు. అది. కానీ ఈ మాట అనే ధైర్యం ప్రభుత్వాలు చెయ్యవు. చేయవు. ఇంకోటి సార్, ఇంకో ఉదాహరణ మీ ముందుకు తేబోతున్నాను నేను ఇప్పుడు. కొన్ని కాలేజీలని, స్కూల్స్‌ని మనం లాంటి వాళ్ళు చాలామంది బలవంతం పెట్టి 25% విద్యా హక్కు చట్టం ప్రకారం పేదవాళ్ళకి నువ్వు సీట్లు ఇవ్వాలి అని చెప్తే వాళ్ళు ఏం ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది సార్? కొన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటివి ఏం చేస్తున్నాయంటే సార్, ఉదాహరణకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చెప్తున్నారు, రామంతపూర్లో ఉన్న హెచ్పిఎస్లో ఇస్తున్నారు. వాళ్ళ స్కూల్ రామంతపూర్, వాళ్ళ హాస్టల్ తార్నాక దాటి అక్కడెక్కడో ఉంటుంది సార్. ఏది ఆ 25% మీరు సీట్ ఇచ్చిన వాళ్ళ హాస్టల్ తార్నాక దాటి ఆ తుకారం గేట్, లాలాగూడ వైపు ఉంటుంది సార్. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఏం బస్ ఫెసిలిటీ ఏమి ఇవ్వదు. నువ్వు ఎట్లా రావు నాకు తెలియదని చెప్తారు. వాడు ఆటోకో బస్కో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే నెలకి 1000-2000 రూపాయలు అవుతున్నాయి. మళ్ళీ అదే హెచ్పిఎస్ మనం ఇందాక మాట్లాడుకున్న బడా వాళ్ళకి మాత్రం హాస్టల్ స్కూల్లోనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. వీళ్ళు మాత్రం ఇక్కడెక్కడో దూరంగా ఉండాలి. అది అస్పృశ్యత కాదా? చిన్నప్పటి నుంచి అంటే 1వ తరగతి నుంచే 2వ తరగతి నుంచే నువ్వు ఇలాగా వేరు చేస్తే వీడి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వీడి మనసు మీద ఏ విధమైన ముద్ర పడుతుంది సార్ వీడి మీద? అవును. ఇప్పుడు తీవ్రవాదులను తయారు చేస్తుంది ఎవరు ఎంత సార్? వేదన సార్ అది. తీవ్రవాదుల్ని, మావోయిస్టులను తయారు చేస్తుంది ఎవరు సార్ ఇక్కడ? ఇదే వ్యవస్థ. మరి ఈ వ్యవస్థలో 2 రకాల దృక్పథాలుండి భిన్నమైనటువంటి థాట్స్ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అది? ఒకే విద్యా వ్యవస్థలో ఒకే రకమైనటువంటి సమానమైన దృక్పథం లేకుండా పేదవాడికి 25% ఇవ్వాలనేటువంటి నిబంధనలు ఇస్తున్నామని చెప్పేసేసి వాటిని ఊరవతల పడేసేసి డబ్బున్న వాడిని, ఫీజులు కట్టినటువంటి వాడిని, సంపన్నుడిని సంకల పెట్టుకోవడము అది దమన నీతి కదా, అన్యాయం కదా, దుర్మార్గం కదా. అది దీని గురించి ఎవరు మాట్లాడరు. ఆ పసిపిల్లల హృదయాలు ఎంత వేదనతో నిండిపోతాయి. అంతే. ఈ జాతి మీద, సమాజం మీద మనకు ఒక రకమైనటువంటి ఎవర్షన్ మొదలవుతూ ఉంటుంది సార్. అంతే కదా సార్. ఇట్లాగే కదా సార్ మన గతంలో
మావోయిస్టులు కానీ తీవ్రవాదులు కానీ సమాజం మీద వ్యతిరేకతతో ఈ అస్పృశ్యతతో తాళలేక కదా సార్ వాళ్ళు తయారైంది. అవును. మళ్ళీ వాళ్ళని తయారు చేస్తుంది ఎవరు? ఇదే ఈ ప్రభుత్వాలు, ఇవే వ్యవస్థలు. మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని చేసినా నాకు అనిపించింది ఏంటంటే సార్, పెద్దవాళ్ళు మీ ముందు చెప్తున్నాను, పిల్లలకి ఓటు హక్కు ఉండదు. ఏం చేస్తారు వాళ్ళు? ఈ పెద్దలకి పోనీ ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారా అంటే, ఈ అనకూడదు కానీ సార్, నేను ఈ మాట అంటున్నాను, నన్ను క్షమించండి. ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు చదివే పిల్లలు ఏమవుతారంటే ఒక 2-3 ఏళ్ళు పోయేసరికి చెడు అలవాట్లకి అలవాటవుతారు. చెడు అలవాట్లకి వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. అవును. ఈ ప్రభుత్వం ఇచ్చే ఉచిత మందు, బిర్యానీ తీసుకొని ఓట్లేసే యంత్రాలుగా మారిపోతున్నారు. ఇప్పుడు అట్లాగే ఉండాలని కోరుకుంటున్నారు. సాయి గారు, ఓట్లేసేటువంటి యంత్రాలుగా ఉండడం కోసం వాళ్ళు విసిరేసేటువంటి వెల్ఫేర్ బిస్కెట్స్ ఏరుకోవడం కోసం పోటీ పడేటువంటి వ్యక్తులను చూడాలనుకుంటున్నారు తప్ప, స్వశక్తితో, స్వాభిమానంతో, స్వావలంబనతో, సాధికారతగా నిలబడేటువంటి సమాజం నిర్మాణం అవ్వాలి. అది నిర్మాణం చేసేది అక్షరం, చదువు మాత్రమేనటువంటిది ప్రభుత్వాలకి తెలిసినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి వివక్షత ప్రభుత్వ పాఠశాలల పిల్లల మీద ఉంది. ఆ వివక్షత ఉంది కనుకనే వాళ్ళకి అడ్డమైన గుడ్డలు వేస్తున్నారు. ఆ వివక్షత ఉంది కనుకనే పనికిరానటువంటి తిండి పెడుతున్నారు. ఆ వివక్షత ఉంది కనుకనే ఎంత కష్టపడి చదివినా, అహోరాత్రాలు చదివినా ఆ ఫలితాలని సమాజం ముందు ఉంచి అభినందించేటువంటి నాదుడు లేని కారణంగా ఆ పిల్లలు ఆత్మ విస్మృతితో, ఆత్మ న్యూనతతో బాధపడుతూ ఉన్నారు. ఇది కాదా వివక్షత? ఈ వివక్షతని ఇలా పెట్టేసేసి ఒక నైరాశ్యం, ఒక డిప్రెషన్, అంతే. ఇంక వాళ్ళు తాగడానికి, తినడానికి, వీళ్ళు వేసేటువంటి ఇంకో ఇండ్ల కోసమో, బట్టల కోసమో, బతుకమ్మ చీరల కోసమో, బియ్యం కోసమో అలా లైన్లో నిలబడి కొట్టుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడూ మాట చెబుతుంటాను సాయి గారు, మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత కొంచెం అహంకారం పెరిగింది. అహంకారం పెరిగి కృష్ణుడికి, మిగతా వాళ్ళకి, పెద్దలకి కాస్త గౌరవ మర్యాదలు ఇచ్చే దాంట్లో ధర్మరాజులో తేడాను గమనించినటువంటి కృష్ణ పరమాత్మ, యుధిష్ఠిరా, పాతాళములో బలిచక్రవర్తి ఉన్నాడు, బలిచక్రవర్తి రాజ్యాన్ని ఒకసారి చూసొద్దాము, బలి సామ్రాజ్యాన్ని సందర్శించి వద్దామనంటే ఎవడు వాడు అంటాడు. అంత అహంకారం ఎందుకు ధర్మరాజా? పాదాల కింద ఉండే పాతాళంలో ఉంటాడు అతను. పాతాళంలో ఉండేవాడిని రాజ్యాన్ని చూడాల్సిన అవసరం మనకెందుకులే అని అంటాడు ధర్మరాజు. లేదు లేదు, వెళ్ళి చూసొద్దాం పదా అంటాడు. కృష్ణుడు ధర్మరాజుని వెంట పెట్టుకుని పాతాళంలోకి, బలి సామ్రాజ్యంలోకి వస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ వస్తున్నాడనే విషయం తెలిసి బలి స్వాగతం చెప్పడానికి ఎదురొస్తూ ఉంటాడు. బలి వచ్చేటువంటి వైభవాన్ని చూసి ధర్మరాజు గుండె అదిరిపడుతూ ఉంటుంది. వీడు స్వాగతం చెప్పడానికి వస్తున్నాడా, దండెత్తడానికి వస్తున్నాడా అని దడదడలాడిపోతాడు. బలి చక్రవర్తి వచ్చి కృష్ణుడికి సాష్టాంగ ప్రణామాలు చేసి స్వాగతించి తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెడతాడు. కృష్ణుడు, ఏ బలి, నా పక్కన ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తున్నానని చెప్పేసి కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ బలి తాదాత్మతతో, ఆ తన్మయత్వంతో కృష్ణుడిని ఏం మాట్లాడనివ్వడు. ఆయనకి సేవ చేస్తుంటాడు, పాదాలు నొక్కుతూ ఉంటాడు, పాదాలు కడుగుతూ ఉంటాడు. బలి, ఒక మాట విను, నా పక్కన సామ్రాట్టు ఉన్నాడు, ఈ సామ్రాట్టుని నీకు పరిచయం చేస్తున్నాను. ఎవరా సామ్రాట్టు అని అంటాడు బలి చక్రవర్తి. ఇతనే హస్తినాపురానికి సామ్రాట్టు, యుధిష్ఠిరుడు, ధర్మరాజు అంటారు. ఈ మధ్యలో రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం చేశాడు, ఏం చేశావు అని అంటుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ ధర్మరాజు వైపు చూసి, ఏం చేశావో చెప్పు. ఇంకా మన నాయకులు చెప్పినట్టుగా చిట్టా స్టార్ట్ చేశాడు. 1,00,000 మందికి గోవులు ఇచ్చాను, 1,00,000 ఎకరాలు ఇచ్చాను, వీడికి బంగారం ఇచ్చాను, వాడికి బట్టలు ఇచ్చాను, వాడికి ఇండ్లు కట్టించాను, వీడికి బాత్రూమ్లు కట్టించాను అని చెప్పేసి ధర్మరాజు తన చిట్టా మొత్తం చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత బలిచక్రవర్తి అభినందిస్తాడు అనుకుంటాడు. బలి, ఆపు నీ అతి ప్రసంగము అని అంటాడు. అవమానకరంగా ఇంకా చాలులే అని చెప్పేసి అన్న తర్వాత ధర్మరాజుకు చాలా సిగ్గు అనిపిస్తుంది. నీకు సిగ్గు లేదు? ఇంతమంది బిచ్చగాన్లు పెట్టుకున్న రాజ్యం నీది రాజ్యమా? నా రాజ్యంలో పిరికడి గింజలు వేస్తానన్నా పక్షులు రావు.
స్వశక్తితో స్వాభిమానంతో సాధికారత వైపు నా రాజ్యం ఉంటుంది. ఇంతమంది బిచ్చగాలను పెట్టుకున్న రాజ్యం ఇది రాజ్యమా, నువ్వు ఈ రాజ్యానికి సామ్రాట్టువా అని చెప్పేసేసి బలి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్ ఇవాళ మన రాజకీయ నాయకులకి, మన ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి అధికారులకి ఇది వర్తిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సంక్షేమ పథకాలతో ఎన్ని సంవత్సరాలు ఊదరగొడతారు, ఎన్ని దశాబ్దాలు ఊదరగొడతారు. అక్షరాన్ని ఇవ్వగలిగితే అణగారిన బిడ్డలకి తరతరాల యొక్క తలరాత మార్చగలిగింది చదువు. ఈ దేశం కాకపోతే ఇంకో దేశంకి వెళ్తాడు, ఇంకో దేశంకి వెళ్తాడు. ఈ ప్రపంచానికి తిండి పెట్టగలిగినటువంటి మానవ వనరులను నిర్మాణం చేసి ఇవ్వగలిగితే వాడి ప్రపంచానికి తిండి పెట్టగలుగుతాడు. వాడిని ఒక అయోగ్యునిగా మార్చి ఓట్లేసేటువంటి యంత్రంగా మార్చేసేసి నువ్వు ఇచ్చేటువంటి బీరి సీసాలకి, బిర్యానీ ప్యాకెట్లకి అమ్ముడు పోయేటువంటి జనంగా మార్చదన్నటువంటి ప్రయత్నం చేస్తే అది అన్యాయం కదా, వంచన కదా. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సమాజాన్ని వంచిస్తానంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారు? మౌనంగా ఉన్నారు. ఏం చేసినా నడుస్తుందంటే సమాజం మౌనంగా లేదు. ఒక్కసారి నేల కేసి కొడితే గత ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో తెలుసు. మీరు ఆ ప్రభుత్వాల కంటే మీరేమి ఘనమైనటువంటి ప్రయత్నం ఏమీ చేయట్లేదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గొప్ప అభివృద్ధి చేసినా, ఎన్ని భారీ ప్రాజెక్టులు కట్టినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మర్యాదను కోల్పోయినప్పుడు, ఆత్మవంచనకు గురవుతున్నప్పుడు, మమ్మల్ని వంచిస్తున్నారనే విషయం అర్థమైన రోజున తప్పకుండా ప్రజలు ఎదురు తిరుగుతారు. వీళ్ళందరూ పీచమడుస్తారు. సార్, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యమం చేస్తున్నారు. సో సహజంగా మీరు చేసే ఉద్యమం 100లో 100 మందికి నచ్చదు. ఎందుకంటే కార్పొరేట్ శక్తులకి మీరు ఎదురెళ్తున్నారు. బెదిరింపులు, భయపెడతాలు ఏమైనా వచ్చినాయా మీకు? అవి చాలా ఎదురవుతూ ఉంటాయి. ప్రధానంగా అధికారుల నుంచి ఎదురైన సందర్భాలు ఉన్నాయి. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు వెనకాల ఉండబడినటువంటి రాజకీయ నాయకులు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలల పక్షాన నువ్వు ఇంతగా గొంతు జరుచుకొని అరవాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ టీచర్ల గురించి కామెంట్ చేస్తారు, ఇంకో దాని గురించి కామెంట్ చేస్తారు. ఇన్ని లొసుగులు అక్కడ ఉన్న తర్వాత ఆ లొసుగులను పరిష్కరించేటువంటి తెలివి లేకుండా మా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి కామెంట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు. ఒక లక్ష్యం కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ వీధి కుక్కల అరుపులను ఎవరు పట్టించుకోరు. నేను అట్లాగే ఆలోచిస్తున్నాము. ఓకే, ఈవెన్ దో వందే మాత్రమును కూడా ఇబ్బంది పెడదామని చెప్పేసి నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఓకే చాలా ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని చేసినా నేను అణగారిన బిడ్డల పక్షాన్నే ఉంటాను, చదువు కొనుక్కోలేనటువంటి పేద బిడ్డల పక్షాన్నే, ప్రభుత్వ పాఠశాలలకి నేను అస్తిత్వమై నిలబడతాను. ఓకే, ప్రభుత్వ పాఠశాలల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి నన్ను నేను ఆహుతి చేసుకోవడానికి కూడా సన్నద్ధమై ఉన్నాను. ఓకే సార్, ఫైనల్గా ఇన్నేళ్ల ఈ ఉద్యమంలో మీరు సాధించిన అత్యున్నత సంతోషపడిన విషయం ఏంటి సార్? ఇది నేను సాధించాను అని ఇట్లా పెట్టుకున్న సందర్భం ఏమన్నా ఉందా సార్? అల్లమెల్లిగడ్డలు అమ్ముకున్న బిడ్డ, అంగళ్ళలో తిరిగి గుడ్డలు పరుచుకుని అల్లమెల్లిగడ్డలు అమ్ముకున్న బిడ్డ ఇస్రోలో సైంటిస్ట్ అయితే ఇంతకంటే ఆనందం ఏముంటుంది? అడ్డా మీద కంకులు కాల్చుకొని ఇచ్చినటువంటి రూపాయి 2 రూపాయల కోసమే ఇల్లు గడిపినటువంటి బిడ్డ ఈరోజు పోలీస్ ఆఫీసర్ అయి జీబుల్లో తిరుగుతుంటే, ఇన్నోవాలు తిరుగుతుంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఊర్లో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోవాలనుకుని కూడా చేయించుకోలేని స్తోమత లేనటువంటి బిడ్డలు ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో నా బిడ్డలు ఎంబీబీఎస్ చదువుతుంటే ఇంతకంటే ఆనందమే ఉంటుంది. ఈ చేతుల మీదుగా వేలాది మంది ప్రభుత్వ పాఠశాలల బిడ్డలు అత్యున్నతమైన విద్యా వ్యవస్థలోకి వెళ్ళారు. 1200 మంది విద్యార్థులు IIITకి వెళ్ళారు. కాళ్ళకు చెప్పులు లేకుండా కాలే కడుపుతో అల్లమెల్లిగడ్డలు అమ్ముకున్న బిడ్డ ఇస్రోలో సైంటిస్టుగా పనిచేస్తున్నప్పుడు, అలా 4 పిల్లలు వెళ్ళి ఇస్రోలో పనిచేస్తూ అటు బాబా ఇన్స్టిట్యూట్ ముంబైలో పనిచేస్తున్నప్పుడు ఆల్ ఇండియా 104th ర్యాంకులో కార్పొరేటు ప్రైవేటు
కళాశాలల్లో కోచింగ్ తీసుకున్నవాడు, లక్షలాది రూపాయలు కోచింగ్ తీసుకున్నవాడి తలదన్నేటువంటి రీతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐఐటిలో ప్రవేశం పొందినప్పుడు పల్లవి అనేటువంటి నా పాప ఉంటుంది, ఎక్కడో ములుగు మేడారం దగ్గర ఉంటుంది. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. తల్లి చాలా పేద తల్లి, తునికి ఆకు బీడీలు ఆకు ఏరుకొని అమ్ముకుంటుంది. ఇంట్లో కరెంటు కూడా ఉండదు సాయి. దుర్భరమైనటువంటి పేదరికం వెంటాడుతూ ఉంటుంది. ఆ బిడ్డకి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 104th ర్యాంకులో నిలబడింది పల్లవి. 14 ఐఐటీలు పిలిచాయి, ఇవాళ ముంబై ఐఐటీలో ఉంది. ఓకే. ఇంతకంటే ఆత్మసంతృప్తులు. రోడ్డు మీద కంకులు కాల్చుకున్నటువంటి బిడ్డలు ఇవాళ సబ్ ఇన్స్పెక్టర్లు అయి పనిచేస్తున్నారు. గొర్రెల వెంట తిరిగిన బిడ్డలు, బర్రెల వెంట తిరిగిన బిడ్డలు, శవం మీద పడిపోయినటువంటి ₹2 ఏరుకొని పుస్తకాలు పెన్నులు కొనుక్కున్న బిడ్డలు ఇవాళ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అనగారిన బిడ్డలు అత్యున్నతంగా ఆత్మగౌరవంతో నిలబడ్డ రోజున ఆ స్థితిని చూసి నేను ఆనందపడుతున్నాను. ఇవాళ ఆ పిల్లలు ఇస్రోలో పనిచేస్తున్నారు, సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ఒక రోజున గెజిటెడ్ సిగ్నేచర్ కోసము, పాలిసెట్ కోసము పిల్లలు అప్లై చేసుకోవడం కోసం వెళ్తే గెజిటెడ్ సిగ్నేచర్ కోసం నేను 10 మంది దగ్గర పంపించాను. ఆ స్థితిని చూసినటువంటి ఒక అమ్మాయి ఒక 5 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, సార్ నా తర్వాత క్యాంపుకి వచ్చి వందే మాతరం నిర్వహించే క్యాంపుకి వచ్చే తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చెప్పండి సార్, గెజిటెడ్ సిగ్నేచర్ కోసం మీరు ఎవరి ఇంటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి కడప దొక్కాల్సిన అవసరం లేదు. నౌ ఐఎమ్ గెజిటెడ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయ్యాను. నేను పంచాయతీరాజ్ ఇంజనీర్ని అయ్యాను, నేను మిషన్ భగీరథ ఇంజనీర్ని అయ్యాను, నేను R&Bలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ NPDCలో ఇంజనీర్ని అయ్యాను. 1200 మంది బిడ్డలు ఇవాళ బాసర ట్రిబుల్8 నుంచి, నూజివీడు నుంచి, ఇడుపులపాయ నుంచి నా చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల బిడ్డలు, వేలాది మంది బిడ్డలు, 4,500 మంది బిడ్డలు పాలిసెట్ నుంచి వెళ్ళిపోయారు. నా లక్ష్యం ఒక్కటే సాయి, 1,00,000 మంది అనగారిన బిడ్డలకి అక్షరాన్ని అందించి వాళ్ళ ఆత్మ గౌరవానికి నేను వెన్నుముకై నిలబడి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకున్నాం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు జవసత్వాలు ఇవ్వడానికి నేను ఆరాటపడుతున్నాను. ఈ ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి నేను ఊతమిస్తున్నాను. నా వంతుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవడం కోసం ప్రభుత్వ పాఠశాలలకు అంకితమై పనిచేసినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. బట్ వాళ్ళు ఈ సమాజానికి కనిపించట్లేదు. వాళ్ళకు ప్రచారం ఆర్భాటాలతో సంబంధం లేదు. సొంత డబ్బులను సైతము జోబులో నుంచి పెట్టుకొని తానే వ్యాన్ డ్రైవరు, తానే వ్యాను కొనుక్కొని పిల్లల్ని వీధికి తిరిగి తీసుకొచ్చి పాఠశాలలో పాఠాలు చెప్పుకుంటుంటాడు ఒక టీచరు. ఊహిస్తామా సార్? ఏ అధికారి వెళ్ళి ఆ ఉపాధ్యాయుడు భుజం తట్టి నేను ఉన్నాను నీ వెనకాలని చెప్పిన నాదుడు లేడు. అట్లా చాలామంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఊతమై, వాళ్ళందరికీ నేను వెన్నుదండుగా నిలబడి అణగారిన బిడ్డలకి అత్యున్నతమైనటువంటి విద్యావకాశాలు కల్పించడంలో వందే మాతరం ఫౌండేషన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఉంది. అది కనిపించదు, కానీ క్రియాశీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ప్రజల నుంచి, అటు ప్రవాస భారతీయుల నుంచి, ప్రభుత్వం నుంచి కూడా కన్విన్స్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల యొక్క మనుగడ కోసం, అణగారిన బిడ్డల యొక్క అస్తిత్వం కోసం నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. ఇదే నా ఆత్మసంతృప్తి, ఇదే నా ఆస్తి, ఇదే నా జీవన ప్రయాణం. ఒకే జీవితం, ఒకే లక్ష్యం, ఇదే నా ప్రయాణం. నైస్, గ్రేట్ సార్, సెల్యూట్ సార్ మీకు. సో నిజంగా ఇప్పటివరకు మీరు అందరు అధికారులు ఎవరైనా సరే, ప్రభుత్వాలు కానీ, ఇప్పటివరకు మీరు ఎలా ఉండున్నా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా కనీసం మీలో కొంతన్నా మార్పు వచ్చి, మీరేమీ అద్భుతాలు చేయవసరం లేదండి, కొంతనా మార్పు వచ్చి ఈ కార్పొరేట్ కళాశాలల కబంధ హస్తాల నుంచి ఈ విద్యాశాఖని, విద్యార్థులని కాపాడతారు. చచ్చిపోతున్న గవర్నమెంట్ స్కూల్స్ని బతికించేందుకు మీ వంతుగా కొంతైనా సహాయపడతారని భావిస్తూ, నిజంగా ఇంత అద్భుతమైన మాటలు, అద్భుతమైన విషయాలు చెప్పి మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సాయి గారు.